రోజు సినిమాలు వెరీ హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. ఈ రోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం? నవరసాల గురించి నేర్చుకోబోతున్నాం. నేర్చుకోవడం ఏంటండి, మనం గుర్తు చేసుకుంటున్నాం. ఒకసారి మనల్ని మనం స్పీకర్ గా మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు అసలు నవరసాలు ఎలా పలికించాలి అనగానే ఒక బుక్ తీసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలండి? ఒక బుక్ తీసుకోవాలి. అంతేనా? లేదు లేదు, మన బ్రెయిన్ లోంచి ఆటోమేటిక్ గా మనం మాట్లాడేటప్పుడు ఆ నవరసాలని పలికించాలి. ఎదుటివారు అబ్బా బహుత్ అచ్చా హై అని మాట్లాడుతూ చెబుతూ ఉండాలి. అసలు ఎందుకు ఈ నవరసాలు? ఎవరు చెప్తారా? చెప్పడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు, అర్థమైపోతుంది నాకు. ఏంటో కొంతమంది కెమెరాలు ఆఫ్ చేసుకున్నారు. వారికి పాపం కెమెరాస్ పని చేసలేదేమో. వాళ్ళందరూ కెమెరాస్ పని చేసే విధంగా నేను ఒక చిటికేస్తా. అరే, చిటికి వేయక ముందే ఆన్ అయిపోతుంది. చాలా వండర్ఫుల్ గా ఉన్నారండి మీరు. చిటికి వేద్దాం అనుకున్నా ఏసీ లోకి టకటకగా ఆన్ అవుతున్నాయి. ఇలాగే మీరు ఆన్ చేయండి కెమెరాస్ అన్ని. ఎవరైతే ఈ రోజు కెమెరాస్ ఆన్ చేసుకుని కనెక్టెడ్ గా ఉంటారో, ఇది ఈ రోజు మనం నేర్చుకోబోయే సెషన్ మన జీవితాంతం చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దాకా నవరసాలు లేనిదే మనిషి లేడు సార్. ఏమండి? నవరసాలు లేనిదే మనిషి లేడు. మనిషి కాదు, మనకి స్పీకర్. ఇప్పుడు మనం మనుషులం కాదు, మనం అంతా స్పీకర్ ట్రైనర్ కదా. ఎందుకు మనకి స్పీకర్ లేడు, అది సార్. మనకెందుకు అంటున్నాను ఎక్స్‌ప్రెసివ్‌గా ఇంపార్టెంట్. చెప్పడం. వెరీ గుడ్. చెప్పలేనప్పుడు ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ తో కానీ అది సాడా, హ్యాపీనెస్ అనేది తెలిసిపోతుంది కొన్ని. వండర్ఫుల్ వండర్ఫుల్ అండ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. మీ ఇద్దరు కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు ఫాస్ట్ గా ఆ ఆపర్చునిటీని గ్రాప్ చేసి దాన్ని యూటిలైజ్ చేసుకుని మీరు ఆ చెప్పాలి అనే దాన్ని యూటిలైజ్ చేశారు. పాపం కొంతమంది ఎందుకు ఆగిపోయారు చెప్పనా? సార్ హ్యాండ్ రైజ్ చేయమంటాడేమో, సార్ చాట్ బాక్స్ లో చెప్పమంటాడేమో అనుకున్నారు. మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే మీరు డిసిప్లిన్ గా, మీరు అంటే వీళ్ళు లేరా అంటే కాదు కాదు, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు, అందరూ ఒకేలాగా ఉన్నాం. మీరు ఏదైనా అవకాశం వస్తుందేమో దాన్ని అప్పుడు యూటిలైజ్ చేసుకుందామని మీరు వెయిట్ చేస్తున్నారు. అందరికీ కూడా, మీ అందరికీ అద్భుతమైనటువంటి స్పీకర్ గా ట్రైనర్ గా ఎవరైతే ఇక్కడికి జాయిన్ అయిన రోజే మీరు స్పీకర్ అయిపోయారు. జస్ట్ మనం ప్రాక్టికల్ గా అసలు ఒక స్పీకర్ అనేవాడు ఎలా మాట్లాడుతున్నారు అనే దాన్ని ప్రాక్టికల్ గా తెలుసుకుంటూ మనం కూడా ఒక స్పీకర్ గా అయిపోతున్నాం. రైట్? మీరు ఆల్మోస్ట్ అందరూ స్పీకర్ అయిపోయారు. జస్ట్ ఆ ప్రొఫెషనాలిటీని కొంచెం 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 మీరు ఎన్హాన్స్మెంట్ చేసుకుంటున్నారు. ఒక స్పీకర్ కి నవరసాలు ఎందుకు అంటే, మనం అద్భుతంగా ఒక స్పీకర్ కి ట్రైనర్ కి ఏం కావాలండి? కంటెంట్ ఉంటే సరిపోతుంది. అంతే? కంటెంట్ ఉంటే మనం ఆటోమేటిక్ ఎంతసేపు మనం మాట్లాడగలుగుతాం. మరి నవరసాలు ఎందుకు? బట్ ఆ కంటెంట్ తో వాళ్ళందరినీ కూడా ఆకట్టుకుని కట్టి పడేసే విధంగా మనం మాట్లాడుతుంటే, చెబుతుంటే వాళ్ళు ఇంకా చెప్పాలి ఇంకా చెప్పాలి, టైం తెలియకూడదు. ఫస్ట్ మనం ఒక 15 నిమిషాలు మాట్లాడాలనుకుని 15 నిమిషాలు అయిపోయి 30 మినిట్స్ అయిపోయినా కూడా ఏంటి, 30 మినిట్స్ అయిపోయింది, 45 మినిట్స్ అయిపోయింది, ఇంకా థ్యాంక్స్ ఏంటి అని చెప్పేసరికి అప్పుడే 15 నిమిషాలు అయిపోయిందా? అమ్మా, 1 అవరా అని ఆశ్చర్యపోయే విధంగా మనం మాట్లాడాలంటే నవరసాలతో, మన బాడీ సెన్స్ ఆర్గాన్స్ తో మనం మాట్లాడాలి. మన నోటితో మాట్లాడడం కాదు. మనం జనరల్ గా మాటలు నోట్లోనే వస్తాయి, కానీ మన సెన్స్ ఆర్గాన్స్ మొత్తం మనం దాని మీద, మనం ఏవైతే మాట్లాడుతున్నామో దాని మీద దృష్టి పెట్టి మన మొహంలో మాట్లాడాలి, మన కళ్ళు మాట్లాడాలి, మన కళ్ళలో ఉండే ఐ బాల్ కూడా బ్లాక్ ఉంటుంది కదా, దాంతో కూడా మనం మాట్లాడాలి. ఎలా సాధ్యం అవుతుంది అనేది అంటే, మనం ఫస్ట్ లో యాక్ట్ చేయాలి. ఏం చేయాలి? యాక్ట్ చేయాలి. సార్ ఏ సీరియల్ యాక్ట్ చేయమంటారు సార్, ఏ సినిమాలో యాక్ట్ చేయమంటారు సార్ అని అడగండి. సో మనం ఎక్కడైతే సెషన్ తీసుకుంటున్నామో అక్కడ యాక్ట్ చేయాలి. కొన్ని రోజులే కొన్ని రోజులే మీరు యాక్ట్ చేస్తారు, కొన్ని రోజులే యాక్ట్ చేస్తారు. దాని తర్వాత ఏం చేస్తారండి? జీవిస్తారు. అలవాటైపోతుంది. రైట్, వెరీ గుడ్, వండర్ఫుల్ అండి. అలవాటైపోతుంది. మీరు దాంట్లో యాక్ట్ చేయడం యాక్ట్ చేయడం యాక్ట్ చేయడం ద్వారా స్టార్టింగ్ లో తప్పదండి. నవ్వు రాకపోయినా సరే నవ్వాలి. ఏడ్చినట్టు ఉంటది ఫస్ట్ లో. మనం ప్రాక్టీస్ చేస్తే మనకి తెలియకుండానే ఆ డైలాగ్ మనం ఉపయోగించేటప్పుడు మనకి నవ్వు వస్తుంది. ఆ డైలాగ్ మనం చెప్పేటప్పుడు, కోపంగా చెప్పినప్పుడు మనకి కొంచెం ఆ కోపం అనే భావం వస్తుంది. ఆశ్చర్యంగా మీకు తెలుసా మీకు తెలుసా అని ఆశ్చర్యంగా మాట్లాడినప్పుడు ఫేస్ లో ఆశ్చర్యం వస్తుంది. అసలు ఆశ్చర్యం, ఆ మాటలు వినకపోయినా సరే, వినబడకపోయినా సరే, ఆ ఎదుటి వారికి అర్థమైపోవాలి, ఈయనేదో చెప్తున్నాడు, ఇదేదో చెప్తున్నాడు అనే విధంగా మనం కనెక్ట్ అవ్వాలి. మనం పార్టిసిపేట్స్ ని మనం చేయవలసింది ఒకటేనండి. మీరు చెప్పేది, నేను చెప్పేది, ఇక్కడున్న వాళ్ళు అందరూ చెప్పే కంటెంట్ ఒకటే. ఏం చెప్తున్నాం మనం? అందరూ ఇంపాక్ట్ నేర్చుకోండి. లేకపోతే మీరు ఏదో ఒక స్కూల్కి వెళ్ళి మీరు చెప్తుంటారు గోల్ సెట్టింగ్ గురించి కానీ, బాగా మంచిగా చదువుకోవాలని గురించి కానీ, ఇంకా రకరకాల కాన్సెప్ట్లు చెప్తుంటాం కదా మనం. అందరూ చెప్పేది ఒకటే. ఒక పేపర్ ఇస్తారు అనుకోండి, మీ అందరూ ఒకటే పేపర్ ఇచ్చాం, ఒకటే పేపర్ ఇచ్చిన అందరూ ఒకే విధంగా చెప్తారా?
కంటెంట్ ఒకటే విధంగా చెప్తారు, బట్ ఆ చెప్పే భావోద్వేగం ఎలా అయితే ఉంటుందో దాంట్లో డిఫరెంట్స్ ఉంటాయి. మనం ఎప్పుడైతే ఆ చెప్పే కంటెంట్ ని యాడ్ చేస్తూ మన భావోద్వేగాల్ని, మన ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్ ని మొత్తాన్ని కూడా మనం ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తామో అప్పుడు ఎదుటి ఉన్న పార్టిసిపేట్ ఎవరైతే ఉంటారో వినే వాళ్ళు బాగా మెదటి లోపల ద్వారా వెళ్ళి కనెక్ట్ అవుతుంది. సో మనం ఏం చెప్పినా మన ఇంటెన్షన్ ఏంటి, మనం ఏమైతే కంటెంట్ చెప్పాలనుకుంటున్నాం, ఏమైతే మన టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ వాళ్ళకి తెలియటం కాదండి, వాళ్ళ మెదడులోకి దూసుకుని వెళ్ళిపోవాలి. సో వాళ్ళ మెదడులోకి ఎప్పుడైతే దూసుకుని వెళ్ళిపోతుందో అప్పుడే మనం సక్సెస్ అయినట్లు. అసలు నవరసాలు ఎన్ని ఉన్నాయి? టమోటా రసం, రసం, బంగాళ రసం అయ్యేనా? కాదు సార్, అవి వేరే. అవి వేరేనా? 9 రకాలు. 9 నవ అంటేనే 9. సో నవ అంటే నవరసాలు 9 వస్తాయి సార్. వాట్ ఏ వండర్ఫుల్ పార్టిసిపేషన్. నేను చాలా సెషన్లు ఇచ్చాను కానీ ఇంత స్పీడ్ గా, ఇంత కనెక్టివిటీగా చాలా 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 ఉన్నాయి. రేర్, బట్ మీరు రేర్ పీసెస్. సో మీరు చాలా రేర్ పీసెస్, చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేస్తారు, చాలా అద్భుతంగా మీరు ఓపెన్ అయ్యి చెప్పాలనే ఇంటెన్షన్ ఉంది. మీరు అయిపోయారు ఆల్రెడీ స్పీకర్స్. మరి మేడం గారు నన్ను ఎందుకు పిలిచారు నాకు తెలియదు. మీరు ఆల్రెడీ స్పీకర్స్ అయిపోయారు, ట్రైనర్స్ అయిపోయారు. బట్ ఇంకా ఏమన్నా కొత్తగా నేను ఏమన్నా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు వరకు చాలా సెషన్ లో చెప్పింది పక్కన పెట్టేస్తాను, ఎందుకంటే మీరు ఆల్రెడీ బాగా కనెక్ట్ అవుతారు. బాగా మిమ్మల్ని చూస్తున్న అర్థమైపోతుంది మీరు మంచి స్పీకర్స్ అని. మేడం ఆల్మోస్ట్ అన్ని కూడా మీకు ఈ జూమ్ సెషన్ లోనే కాకుండా 1-to-1 కాల్ చేసి మెసేజ్ల ద్వారా దీని ద్వారా కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టున్నారు. ఇప్పటి వరకు అందించిన దానికన్నా ఇంకా అంతకు మించి అందించే ప్రయత్నం చేస్తాం. నవరసాలు అంటే 9 ఉంటాయి, రైట్? అసలు 9 రసాలు ఎప్పుడు ఉపయోగించాలి? 9 రసాలు ఎప్పుడు ఒకేసారా? ఫస్ట్ సందర్భాన్ని బట్టి సార్. ఎప్పుడు ఉపయోగించాలి? మనం మాట్లాడే విషయం ఏదైతే ఉందో, మనం చెప్పేటటువంటి కంటెంట్ ఏదైతే ఉందో, ఆ కంటెంట్ పదాలతో పాటు నడుస్తూ, ఆ పదాలతో పాటు నడిచినటువంటి రసాలు కూడా పండిస్తూ ఉండాలి సార్. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు దాకా మీరు మాట్లాడేశారు. ఇక నేను 100% నాన్ స్టాప్ గా వెళ్ళిపోతూనే ఉంటా. మీరు వింటూనే ఉంటారు. ఏమైనా రాసుకోవాలనుకుంటే రాసుకునే ఉంటారు. నవ్వాల్సిన వాళ్ళు నవ్వండి, ఏడుపు వచ్చిన వాళ్ళు కూడా నవ్వండి, ఆనందం వచ్చిన వాళ్ళు నవ్వండి, బాధ వచ్చిన వాళ్ళు నవ్వండి. నవ్వితేనే మనం బాగా కనెక్ట్ అవ్వగలుగుతాం, రైట్? శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానక బీభత్సాద్భుత శాంతస్య. ఇది మొత్తం ఒకటి కాదు, 9. అవన్నీ ఒకే విధంగా చెప్తే కొంచెం బాగా వినసొంపుగా ఉంటుందని నేను చెప్పే ప్రయత్నం చేశాను. అసలు ఫస్ట్ ఏంటంటే శృంగార రసం అంటే ఆనందం, అందం. ఎవరైతే అందంగా ఉంటారో, మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైతే వాళ్ళు అలంకరించుకుంటారో, బాగా అలంకరించుకుంటారో వాళ్ళు శృంగార రసంలో ఉన్నట్లు. హాస్యం అంటే ఏంటండి? మనం నవ్వు తెప్పించే విధంగా ఉండాలి, ఎదుటి వాళ్ళు నవ్వే విధంగా ఉండాలి. ఎప్పుడు వస్తుంది అది? ఎప్పుడు వస్తుంది చెప్తున్నారు ఆల్రెడీ. సో కరుణ అంటే ఎప్పుడు అడుగుతాం మనం? కరుణ ఎవరినైనా సరే, బాబు కొంచెం చేసి పెడతావా నాన్న ప్లీజ్. మీకు ఏదైనా వాళ్ళు బాధ కలిగించినప్పుడు కానీ, లేకపోతే మనం ఏదైనా వాళ్ళని రిక్వెస్ట్ చేసినప్పుడు కానీ అని అడుగుతాం. రౌద్రం ఎప్పుడు వస్తుందండి? కోపం వచ్చినప్పుడు. ఇంకా మామూలుగా ఉండదు, ఇంకా వాళ్ళతో, అంతేనా? వీరం ఎప్పుడు? కొంచెం అప్పుడప్పుడు మనం అహంకారంతో మాట్లాడతాం, మరీ అంత కాదు, నార్మల్ గా. వీరం ఇట్లా అంటారు, మెలేస్తారు, మీసం మెలేస్తారు, కొంచెం తొడగొడుతుంటారు. భయాలకు మనం ఏదైనా చూసాం, ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు భయపడుతున్నారు, మనం భయపడతారా? లేకపోతే ఏదైనా సడన్ గా ఏదైనా చూసారనుకోండి, బొద్దింక మీరు గిన్నెలు కడుగుతా ఉంటారు, తప్పకుండా బొద్దింక వస్తుంది, మీ మీదకి వచ్చేస్తుంది, భయపడతారా? బీభత్సం ఇంకా మామూలుగా ఉండదు. బీభత్సంలో 2 ఉంటాయండి, 2 వర్షన్స్ ఉంటాయి. బీభత్సంలో 2 వర్షన్స్. 2 వర్షన్స్ మనం చేస్తుంటాం, 2 వర్షన్స్ కూడా మనం చూపిస్తుంటాం ఇంట్లో. ఫస్ట్ వర్షన్ ఎలా ఉంటుందంటే ఇంకా అల్టిమేట్ ఉంది. కోపం, ఇంకా విపరీతమైన కోపం ఉంది, ఇంకా అసలు అంతే. బీభత్సం అంటే విపరీతమైన కోపం అంటే. ఇంకొక యాంగిల్ ఏంటంటే దుబుస్కత. అంటే మనకి
ఏదో ఒకటి చీదరింపు దగ్గర ఒక చీదరింపు వస్తుంది చూసారా, దాంట్లో మనం ఉన్నప్పుడు బీభత్సం ఉంటుంది. అద్భుతం. ఇంతమంది వచ్చారా, నేను నలుగురే వస్తానంటున్నానే. అలా అలా ఎప్పుడు అద్భుతం అయ్యారా? శాంతం లాస్ట్ ఏంటి? శాంతం. మనం అస్సలు శాంతంగా ఉన్నాం కదా, ఉంటావా? అంటే చాలా చాలా కష్టం అది మన లైఫ్ లో శాంతంగా ఉండడం చాలా చాలా కష్టం. ఎప్పుడు ఉంటామంటే మెడిటేషన్ చేసినప్పుడు, యోగాసనం చేసినప్పుడు మాత్రమే ఉంటాం. పడుకునేటప్పుడు ఉంటావా? ఎస్, కరెక్ట్, యువర్ రైట్. పడుకునేటప్పుడు ఇంకా మనల్ని ఎవరు కదిలించరు కాబట్టి శాంతంగా ప్రశాంతంగా పడుకుంటాం. అప్పుడు కూడా రాత్రిపూట లేచి మనం తిడుతుంటాం, అని అరుస్తుంటాం. శాంతంలో కూడా అది శాంతమే. శాంతం అంటే ప్రశాంతంగా, ఇంకా అసలు ఇంకేం మిమ్మల్ని తిట్టినా, ఎదుటి వాళ్ళు ఏదైనా అన్నా, నీకు అసలు బుద్ధి ఉందా అన్నప్పుడు మనకి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. అప్పుడు కూడా ఉంది శాంతం. సో ఇలా మనం ఎప్పుడు ప్రదర్శించాలంటే, మనకి కొన్ని సందర్భాల్లో మనం యాజ్ అ స్పీకర్ గా, యాజ్ అ ట్రైనర్ గా ప్రొఫెషనల్ లో ఉన్నప్పుడు, మాట్లాడేటప్పుడు కొంతమంది మనల్ని పాయింట్ అవుట్ చేస్తారు, కొంతమంది లేకపోతే మనకి ఏదో కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. ఇప్పుడు మీరే ఉన్నారు, చాలా మంది పాపం కెమెరా ఆఫ్ చేసుకుని కూర్చున్నారు. ఆఫ్ చేసి కూర్చొని రెండమ్మా ఆన్ చేయండి అన్న. సో అలాంటి సందర్భాల్లో మీకు కూడా మా బాధలు మీకు ఏం తెలుసండి, మేము ఏదో చేసుకున్నా కూడా, మేము డ్రైవింగ్ లో ఉన్నా కూడా మేము వింటున్నాం, ఆన్ చేయడం కొంచెం కష్టం అవుతుంది అని మీ బాధను మీరు వ్యక్తం చేసినప్పుడు కూడా సరే సైలెంట్ గా ఉంటాం, అంతే, శాంతం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, అసలు ఎలా వాటిని ప్రదర్శించాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అయితే మరి నన్ను పిలిచారు కాబట్టి గెస్ట్ గా, నేను అది ఏదో ఇంతకుముందు నేర్చుకుని, ఇందాక కొన్ని వీడియోలు చూసి నేర్చుకున్నాను, అది నేను ప్రదర్శించే ప్రయత్నం చేస్తా. ఒకే ఒక మాటని, ఈ శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానక విభత్సాద్భుత శాంతస్య అన్నిట్లో కూడా అసలు ఒకటే దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది. ఎందుకండి ఒకటే దాన్ని ఎన్నిసార్లు చేయాలి అంటే, కొన్ని సందర్భాల్లో మనం యాజ్ ఎ స్పీకర్ గా, యాజ్ ఎ ట్రైనర్ గా ఉన్నప్పుడు ఒకే ఒక పదాన్ని, ఒకే ఒక మాటని డిఫరెంట్ స్టైల్లో చెప్పాలి. చిన్నపిల్లలు చెప్పినప్పుడు ఎలా చెప్తారు? హే, చెప్తే అర్థం కాదు నీకు అని చెప్తే బాగుంటుందా? సరే, మన ఇంట్లో అంటే నడుస్తుంది అది. చిన్నపిల్లలకి ప్రేమగా, ఆప్యాయంగా, నాన్న ఇట్రామ్మ, ఏం రాస్తున్నావు నువ్వు అని నిదానంగా మనం చేయాలి. మన ఇంటెన్షన్ ఇంతేనండి, నేను ఇలాగే మాట్లాడతాను, నా మాట తీరే ఇంత, నేను ఇంతే అంటే కుదరదండి అంత. సో మనం ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా, ఎలాంటి సిచ్యువేషన్స్ లో మనం మాట్లాడాలి అనేది మనకి ఖచ్చితంగా తెలియాలి. తెలియకపోయినా అట్లీస్ట్ కొన్నాళ్ళ పాటు ఆ కాలక్రమంలో ఏం చేయమని చెప్పానండి ఇందాక, మీ పెదాలు కదిపితే తెలిసిపోతుంది. నాకు లిప్ రీడింగ్ కూడా ఎంతకు ముందు నేర్చుకున్నాను నేను. మీరు పెదాలు కదిపితే చాలు నాకు అర్థం అవుతుంది, కదపకుండా సైలెంట్ గా ఉంటే అర్థం కాదు. మీరు కెమెరాలు ఆఫ్ చేసుకుని దుప్పట్లు ముసుకేసుకుని అన్నా సరే నాకు అర్థం కాదు. ఇందాక ఏం చెప్పాను మీకు, ఏం చేద్దాం అన్నాను. ఇంకా కొంతమంది అయితే చూస్తున్నారు కానీ పెదాలు కదపలేదు, చాలా మంది కదిపారులేండి. 75% రైట్. యాక్టింగ్ స్టార్టింగ్ లో మనం ఏం చేయాలంటే యాక్టింగ్ చేయాలి. స్టార్టింగ్ లో యాక్టింగ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనకు అర్థమైపోతుంది మనం ఎలా మాట్లాడుతున్నాం ఏంటి సంగతి. ఇప్పుడు నేను అదే ఆ ఫస్ట్ మీకు చెప్పిందే నేను చేస్తా, యాక్టింగ్ చేస్తా. యాక్టింగ్ మాత్రం నేను చేయగలను, జీవించలేను, మీరందరూ జీవించగలరు, అర్థమైపోతుంది. సో నేను యాక్టింగ్ చేసే ప్రయత్నం నేను చేస్తా. అసలు ఏం చేద్దాం, ఎవరినో ఒక డైలాగ్ నాకు ఒకటి ఇవ్వండి చూద్దాం, ఎవరు ఇస్తారు? అందరికి అన్మిట్ చేస్తే మీరు అందరూ కావాలంటే అందరూ కూడా అరవండి, పర్వాలేదు. మీరందరూ ఒక డైలాగ్ చెప్పండి ఫాస్ట్ గా, సెకండ్ లో, 30 seconds లో. 15 seconds అయిపోయింది. ఎవరు కొడితే దిమ్మ తిరిగి ఇది అవుతారో వాడే పాండు. పాండునా, పాండప్పనా? పాండు. ఇంకా పాండప్ప కూడా అవచ్చు. నమస్తే సార్, నా పేరు రమణ సార్. తప్పు చేసావు దేవసేన, ఆడవారి ఒంటి మీద చెయ్యేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు తల. బేగాలు నరికితే ఇంకేమైనా ఉందా? రికార్డ్ అవుతుంది, మేమన్నా అదే నేర్పిస్తాం అనుకుంటా. వద్దు. నెక్స్ట్ ఏదో ఒక డైలాగ్ ఏం చూస్తారా అండి, సీరియస్ డైలాగ్ పర్వాలేదు, అందరూ చెప్తే ఏదో విందామని, కొత్తగా ఏమైనా వస్తాయని చెప్పి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఒక్కొక్కరు ఒకటే చెప్పాలి, మిగిలిన మన రెండోసారి చెప్పకూడదు, అది ఫెయిల్. ఫాస్ట్ 10 seconds. చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నారు ఇంకా మీరు.
మీరేమో ట్రైనర్స్ అయిపోయారు, స్పీకర్స్ అయిపోయారు అని నేను అనుకుంటామేనా? గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే మంచి యాక్టర్ సార్. సార్ నాకు తెలుసు సార్, మీరు ఇందా నుంచి తగ్గే ఉన్నారు. ఎందుకంటే ఎందుకు పాపం టైం వేస్ట్ చేయడం అని చెప్పి తగ్గారు. హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అండి ఇంకా. సార్ నీకు బీపీ వస్తే ఏపీ నీ పిఏ అనుకుంటాడేమో, అదే నాకు బీపీ వస్తే ఏపీ అనుకుద్ది. వామ్మో వామ్మో. ఇంకా మీ దగ్గరికి నేను బీపీ రాకుండా నా పని అయితే నేనే చేసుకుంటా. ఇంకా మీరు చెప్పారు, చాలా సంతోషం. నేను కూడా ఇప్పుడే ఒక డైలాగ్ చూశాను, ఆ డైలాగ్ తో నేను కంటిన్యూ చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న గ్యాప్ ఎందుకు ఇస్తున్నానంటే, ఈ లోపు డైలాగులు రాసి పెట్టుకుని నాకేం గుర్తుండదు ఆ డైలాగ్, అందుకని రాసి పెట్టుకున్నా, దాన్ని రెఫర్ చేసుకున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తా, మనం అందరం కలిసి ఆడుకుందాం కబడ్డీ, రైట్? యా, ఫస్ట్ ఏం చేద్దామంటే, నేను ఒక డైరీలో రాశాను ఒక డైలాగ్, నాకు గుర్తుండదు చెప్పాను కదా, అందుకని నేను, నన్ను ఎవరు తప్పుగా అనుకోకండి దయచేసి. యస్, రైట్ అండి. చిన్న డైలాగ్ సార్, ట్రై చేద్దాం. వీర శంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే చలికోసే రాలేదు, పీక కోస్తా, రైట్? సో ఇది డైలాగ్ అండి, బాగుందా? శృంగారంలో ట్రై చేద్దాం దీన్ని. తెలుగులో కొంచెం సరిగా రాలేదు అనుకుంటా, మీరేం అనుకోకండి. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేకు పీక కోస్తారు. సో ఇలా నేనైతే శృంగారంలో చెప్తానండి. హాస్యం, వీరశంకర్ రెడ్డి మొక్క, అయ్యో అయ్యో మొక్కే కదా అని పీక కోస్తా. వీరశంకర్ రెడ్డి పీక కోస్తా. ఇలా హాస్యం. కరుణ, వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేకయ్యా, పీక కోస్తారయ్యా, పీక కోస్తారు. ఇది కరుణ అండి. రౌద్రం, వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీక కోస్తారు. ఇది రౌద్రం అండి. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీక కోస్తా, పీక కోస్తా. ఇది వీరం అండి. బీభత్సం, బీభత్సంలో 2 టైప్స్ ఉంటాయి అని చెప్పాను కదా, 2 టైప్స్ కూడా మనం వాడవలసిన అవసరం వస్తుంది కాబట్టి 2 మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేకు కోస్తా. ఇది బీభత్సం అండి. బీభత్సంలో ఫస్ట్ టైం ఇది. ఫస్ట్ టైం అంటే అల్టిమేట్, ఇంకా విపరీతమైన కోపం ఉంది మీకు. ఆ కోపాన్ని దయచేసి పార్టిసిపేట్ మీద ప్రదర్శించకండి, తెలుసుకుని ఉంచుకోండి. అవసరం వచ్చినప్పుడు మీరు చెప్పండి అంతే, కానీ ఆ దాంట్లోకి వెళ్ళిపోయి మీ బాడీలోంచి ఆ కెమికల్స్, డాక్టర్ గారు బాగా చెప్తారు, అలాంటి కెమికల్స్ ఏం రిలీజ్ చేసేసుకోకండి. ఇప్పుడు కూడా నేను ఏం కెమికల్స్ రిలీజ్ చేసుకోవట్లేదు, జస్ట్ ఇంతకుముందు చెప్పాను మీకు యాక్టింగ్ చేస్తున్నా అని. ఇప్పుడు బీభత్సంలో 2వ టైప్. మొక్కే కదా ఇది మనకి ఎప్పుడైతే ఏదైనా సరే అసలు నచ్చలేదు,
ఇంత దారుణంగా మీరు వెళ్ళి హోటల్లోకి వెళ్ళి టిఫిన్ నాకు నచ్చలేదని ఇట్లా చేయకండి. ముందు బయటికి వెళ్ళిపోరా బాబు, నీకు దండం పెడతా, మా మిగిలిన కస్టమర్స్ అందరూ కూడా ఏదో దీంట్లో ఏదో కలిపేసేమని భయపడతారని చెప్పి మీకు దండం పెట్టి బయటికి పంపించేస్తారు. సో అల్టిమేట్ అనమాట, ఇంకా అసలు మనకు నచ్చలేదు, అది ఇంకా మన వర్ణనాతీతంగా ఉంది అన్నప్పుడు జనరల్ గా వచ్చేవాటి ఇది అల్టిమేట్ బీభత్సం. మనం ఇంత అల్టిమేట్ గా జనరల్ గా వెళ్ళము, బట్ యాజ్ అ స్పీకర్ గా యాజ్ అ ట్రైనర్ గా మనకు అన్ని తెలియాలి, అల్టిమేట్ అన్ని తెలియాలి. అద్భుతం. వీరశంకర్ రెడ్డి అన్బిలీవబుల్. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తారా? అన్బిలీవబుల్. ఇది అద్భుతం అండి. ఇంకేమున్నాయి చూసారు? ఎవరన్నా ఏం మిస్ అయినాయి? భయానకం, శాంతం. భయానకం, శాంతం, అంతేనా? ఇంకేమైనా అయిపోయినాయి మొత్తం అన్ని? అయిపోయింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని అయిపోయినాయి అన్నారు, ఇంక 2 ఉన్నాయంట, చూద్దాం. భయానకం. వీరశంకర్ రెడ్డి వీరశంకర్ రెడ్డి మొక్క పీకద్దు. వీరశంకర్ రెడ్డి వద్దు, వీరశంకర్ రెడ్డి వద్దు, పీక కోస్తారా వాళ్ళు? వద్దు, పీక కోస్తారయ్యా, పీక కోస్తారు, పీక. ఇది భయానకం అండి. శాంతస్యం, అంతేనా? ఇది మీకు ముందే చెప్పాను కదండి, శాంతం అనేది చాలా కష్టం అండి అని. ఉదయం పూట యోగా చేసినప్పుడు, లేకపోతే నిద్రపోయేటప్పుడు మాత్రమే మనం చేయగలం. సరే, ట్రై చేసి చూద్దాం, నిద్రపోతున్నట్టు యాక్షన్ చేసి. వీరశంకర్ రెడ్డి ఆగమ్మా, ఆగు. వీరశంకర్ రెడ్డి, నేను చెప్పేది నువ్వు శాంతంగా ఆలోచించు. మొక్కే కదా అని వద్దమ్మా, వద్దు. వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీక వద్దు, పీక వాళ్ళు కోస్తారంట. శాంతం. వీరశంకర్ రెడ్డి శాంతం. మొక్కే కదా అని పీకద్దు, వాళ్ళు పీక కోస్తారు. శాంతంగా ఆలోచించు. ఇది శాంతం అండి. సో నాకు అన్నిటికన్నా కష్టమైంది ఇదే, శాంతం. చాలా కష్టం కదా శాంతం. బీభత్సం, అబ్బా మనం ఎలాగైనా సృష్టించవచ్చు, అద్భుతం. హాస్యం. శాంతంగా ఉండడం అసలు నిజంగానే మన నిజ జీవితంలోనే చాలా 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 కష్టం. సో ఎవరైతే శాంతంగా ఉంటారో వాళ్ళ ఆరోగ్యం కూడా ప్రశాంతంగా ఉంటుంది, అవునా? సో ఈ రోజు నుంచి మనం ఇవన్నీ బాగా చేయగలం కదా అని చెప్పి వాటి మీద ఎవరు కాన్సన్ట్రేషన్ చేయకండి, శాంతంగా ఉండడమే నేర్చుకోండి. శాంతంగా ఉంటూ మనం ఒక మంచి వక్తగా, మంచి స్పీకర్గా, ఒక మంచి సెషన్ ఇవ్వడం కోసం మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోవాలి ఎప్పటికప్పుడు. మనం ఎప్పుడు రాముడు చెట్లు నాటాడు, అశోకుడు చెట్లు నాటాడు, సో ఒక ఫ్లోలో వెళ్లకుండా అక్కడ మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరేం చెప్పాలనుకుంటున్నారు, సో మీరు ఒక అద్భుతమైన స్పీకర్గా మారుతున్నారు ఇప్పుడు నుంచి అని మనం నార్మల్గా చెప్పచ్చు. మీరు ఒక అద్భుతమైన స్పీకర్గా మారుతున్నారు తెలుసా మీకు? ఇలా కూడా చెప్పచ్చు, మీరు అసలు అద్భుతమైన స్పీకర్గా మారుతున్నారు తెలుసా మీకు? వావ్, మీరు అందరూ అద్భుతమైన స్పీకర్గా మారిపోయారు తెలుసా? సో ఎలాగైనా మాట్లాడచ్చు. బట్ అక్కడ సిచ్యువేషన్ ఏం డిమాండ్ చేస్తుంది? మీ అందరూ ఒక ఆశ్చర్యపోయే విధంగా ఒక సర్ప్రైజ్గా మనం చెప్పాలన్నప్పుడు అప్పుడు అలా అద్భుతమైన స్పీకర్గా మారుతున్నారని మనం కూల్గా ప్రజెంట్గా అద్భుతంగా మనం చెప్పచ్చు. లేదు, మీకు ఒక బాధ్యతని గుర్తు చేయాలనుకుంటున్నారు, మీరు ఎక్కడైనా ఒక బాధ్యత గుర్తు చేయాలనుకున్నారు, మీరు ఒక అద్భుతమైన స్పీకర్గా తయారవుతున్నారు అని ఒక వాయిస్ను లౌడ్ చేస్తూ, మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చేస్తూ, మీ యొక్క ఇంటెన్షన్ ఏంటి, అక్కడ ఏం నేర్చుకుంటున్నారు, మీరు ఏం నేర్చుకోబోతున్నారు, ఎంత టైం ఉపయోగిస్తున్నారు, ఎంత ఇంపార్టెంట్గా మనం నేర్చుకుంటున్నాం అనేది కొంచెం వాయిస్ని కూడా లౌడ్ చేస్తూ అక్కడ ఒక ఇంపార్టెన్స్ మనం గుర్తు చేయొచ్చు. మీరందరూ ఒక అద్భుతమైన స్పీకర్గా మారుతున్నారు మీరందరూ కూడా. అంటే మీరు ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు, సో ఇప్పుడు మీరు ఎన్నో రోజులు నాకు తెలియదు కాబట్టి మేబీ ఆ రెండో ఇంతకుముందు చెప్పిన డైలాగ్ మీకు ఉపయోగపడుతుంది. మీరు ఒక అద్భుతమైన స్పీకర్ మారుతున్నారు, ఒక లౌడ్తో చెప్పాను చూసారా, అది అంటే మీ ఇంపార్టెన్స్ని గుర్తు చేస్తున్నారు. మీరు ఇనిషియల్ స్టేజ్లో ఉన్నారు, మీరు అందరూ ఒక అద్భుతమైన స్పీకర్గా మారుతున్నారు. ఈ 30 days జర్నీ
మీరు చాలా చక్కగా చేస్తే మీరు ఒక మంచి వక్తగా మారుతారు. సో ఇది లో స్టేజ్. సో ఎందుకు ఇన్ని స్టేజెస్ అంటే మనం ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్ లో మనం చెప్పవలసి వస్తుంది. మనం ఒకటే డైలాగ్ ఒకే విధంగా మనం ప్రిపేర్ అయ్యామనుకోండి, అక్కడ మనం ఆ డిమాండ్ జోన్ ఏదైతే ఉందో, ఆ డిమాండ్ అక్కడ ఏదైతే మనం క్రియేట్ చేయాలనుకున్నాం, ఆ డిమాండ్ ని క్రియేట్ చేయడానికి కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఒక స్పీకర్ కి, ఒక ట్రైనర్ కి ఖచ్చితంగా ఈ నవరసాల మీద అద్భుతమైనటువంటి పట్టు మనం సాధించాలి. సో కొన్ని సందర్భాలు మనం మర్చిపోతుంటాం. కంటెంట్ అయితే ప్రిపేర్ అవుతుంటాం ఒక సెషన్కి వెళ్ళినప్పుడు, ఆ సెషన్లో కొంత పాయింట్స్ మనం మర్చిపోతుంటాం. అలా మర్చిపోయినప్పుడు మనకి ఏమొస్తుందంటే భయం కలుగుతుంది. మనం చెప్పే కంటెంట్ ఒకటి ఉంటుంది, అక్కడ చూపించే మన బాడీ లాంగ్వేజ్ ఒక విధంగా ఉంటుంది, మనం వే ఆఫ్ డెలివరీ ఇంకో విధంగా ఉంటుంది, వాళ్ళ వే ఆఫ్ రిసీవ్ ఇంకో విధంగా ఉంటుంది. సో వాట్ ఈస్ అవర్ అల్టిమేట్? మనం ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయాలి అని అనుకున్నాం, ఆ షేర్ చేసే విధానంలో కొంత ఇబ్బందులు కలుగుతుంటాయి. ప్రాక్టీస్ చేద్దామా మరి? ఈ నవరసాలు మనం ప్రాక్టీస్ చేద్దామా? ఆర్ యు రెడీ విత్ మీ? చేద్దామా? అబ్బా ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారంటే నిజంగా పెట్టి దండం పెట్టాలనిపిస్తుంది. కానీ నాకన్నా చిన్న వాళ్ళు ఎవరిని ఉంటే మన ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో పెద్దవాళ్ళకి నమస్కారం, చిన్న వాళ్ళకి మనం ఇప్పుడు ఎలా స్పీకర్ గా మారుతున్నాము, ఎలా స్పీకర్ గా మారబోతున్నాం, అసలు మీరు ఏ విధంగా ప్రజెంట్ చేస్తారు, మీ ఇష్టం వచ్చిన డైలాగ్ ని మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోండి. నేను ఒక భూచక్రాన్ని తిప్పుతా, గిర 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 తిరుగుతుంది, అది తిరుగుతూనే ఉంటది, చప్పన ఆగిపోద్ది. అలా చప్పన ఆగిపోయినప్పుడు మీరు చప్పట్లు కొడుతూ మీలో ఒకరిని ఫస్ట్ గిరిజా మేడం గారు సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఒక పర్సన్ ని గిరిజా మేడం గారు సెలెక్ట్ చేస్తారు. మీరేమో పెట్టుకోకండి గిరిజా మేడం గారు వీళ్ళకి స్పెషల్ క్లాసెస్ ఇస్తున్నారేమో అందుకనే సెలెక్ట్ చేశారేమో అనుకుంటారేమో. అలా ఏమో అనుకోకండి, మీకు కూడా అవకాశం వస్తుంది. చూసారా, మీకు కూడా అవకాశం వస్తుంది. మీరు ఆ ప్రజెంటేషన్ చెప్పడానికి ముందే వాళ్ళని సెలెక్ట్ చేసి పెట్టేసేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ సెలెక్ట్ చేయొచ్చు. అందరూ దయచేసి కెమెరా ఆన్ చేసుకుంటే మనం అందరూ ఈ అద్భుతమైన గేమ్ ని ఆడుకుందాం. రెడీనా? మీరు రెడీ ఉన్నారా? నేను 2 ఫింగర్స్ పెడితే మీరు ఒకటే ఫింగర్ పెడితే నాకు అర్థం కావట్లేదు, అందుకని. రైట్, రెడీ అండి. నేను ఒక స్క్రీన్ ని షేర్ చేస్తానండి. మేడం ఈలోపు మీరు ఒక పర్సన్ ని సెలెక్ట్ చేస్తారా? ఓకే. రమణ గారు. రమణ గారు కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ మీ నేమ్ రావడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. సో ఇక్కడ ఒక చక్రం తిరుగుతుందండి. ఈ చక్రంలో ఎక్కడొచ్చా అక్కడ చెప్పాలి. దాంట్లో మీరు ఏదైనా ఒక డైలాగ్ ని భారీ స్థాయిలో చెప్పాలి. డైలాగ్ ని చదవకూడదు, డైలాగ్ ని చెప్పకూడదు, డైలాగ్ ని మీరు చెబుతున్నట్టు అసలు అనిపించకూడదు. మీరు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోయినట్టుగా ఉండాలి. అలా ఉండే విధంగా చెప్పే ప్రయత్నం చేయండి సార్. అండి ఎవరు సార్? పేరు మర్చిపోయాను. రమణ గారు. ఎస్, రమణ గారు ఒక్క నిమిషం సార్. ఎస్, ఓకే, కంటిన్యూ సార్, క్యారీ ఆన్. త్రినాథ్ గారు, ఈ రోజు మీ క్లాస్ నిజంగానే నవరసాలు పలికించేసింది. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణ గారు. అద్భుతంగా మీరు ప్రదర్శించారు. హ్యాట్స్ ఆఫ్ సార్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. వేరే పర్సన్ ఎవరైనా సెలెక్ట్ చేయండి సార్. ఈలోపు మ్యూట్ ఉంది సార్ వాయిస్. సరే, ఈలోపు ఇంకో పర్సన్ సెలెక్ట్ చేయండి. చెప్తున్నారు పేరు? రమణ గారికి 100 సార్. 100. 100. రమణ గారు మీరు ఇంకొక పర్సన్ సెలెక్ట్ చేసుకోండి. రమశ్రీ. నేను సెలెక్ట్ చేయాలా సార్? ఓకే సార్, ఎవరు సెలెక్ట్ చేయాలి? పార్టిసిపెంట్ సెలెక్ట్ చేయమన్నా మేడం. ఓకే ఓకే. సో మీకు కమ్యూనికేషన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎవరైనా సెలెక్ట్ చేయండి, మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరు లేరు ఇక్కడ, అందరం ట్రైనర్సే. కరెక్ట్. ఓకే సార్, ఓకే సార్. వాయిస్ వినిపించట్లేదు. క్లియర్ మేడం, వాయిస్ క్లియర్. సార్ చంద్రబాబు రెడ్డి సార్. చంద్రబాబు రెడ్డి గారు. చంద్రబాబు రెడ్డి సార్. ఎస్ సార్. సార్ ఎక్కడ సార్ కనిపిస్తున్నారు మీరు? నేను హైలైట్ చేయండి మేడం.
రెడీ సార్, రెడీ. కమాన్ ఎంకరేజ్ చేయాలి అందరూ. చప్పట్ల కొడుతూ ఆ చక్రాన్ని తిప్పడానికి ఇంకా మీరు అద్భుతమైన శక్తిని ఇస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటుంటే చాలా అద్భుతంగా ఉంటుంది కదా. బీభత్సం అండి. కంగ్రాచులేషన్స్ అండి. బీభత్సాన్ని సృష్టించండి. స్టార్ట్ సార్. అరే బుద్ధి ఉందా లేదా? విజయవాడలో వరదలు వచ్చి కొట్టుకోబోతుంటే ఇప్పుడు పింఛన్లు వచ్చాయి. నీకు అవసరం తెలివి ఉందా లేదా నీకు? వామ్మో, నచ్చారేమో, నాకు పెన్షన్ లేదు కదా ఏంటి అనుకుంటున్నాను నేను. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్, ఎక్సలెంట్. చాలా చాలా అద్భుతంగా మీరు ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మెన్స్ చేస్తారు సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇంకొక పర్సన్ సెలెక్ట్ చేయండి సార్ మీరు. మధు మ్యామ్. మధు మ్యామ్. మేడం రెడీ? ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషమా? నేను డ్రైవింగ్ లో ఉన్నాను. ఒక్క నిమిషం సార్. ఓకే. అయిపోయిందా మేడం? 1 minute. వెహికల్ పార్కింగ్ లో ఉంది. వండర్ఫుల్. డ్రైవింగ్ చేస్తుంది. జస్ట్ ట్రైంగ్ టు. అద్భుతం వచ్చింది మేడం గారికి. మీరందరూ నెట్వర్క్. ఓకే. సో మిగిలిన వారు కెమెరా ఆన్ చేసుకుంటే మీరు కూడా మేము అద్భుతంగా చూడగలుగుతాం. నేను ఇంకా పెట్టలేను. సార్ ఒక్క నిమిషం సార్. నో ప్రాబ్లం. అలాగే చూద్దాం మేడం. డైలాగ్ ఏం చెప్పండి సార్? అది మీ కెమెరా రావట్లేదు. ఏదన్నా పర్లేదా? మీ కెమెరా రావట్లేదు, ఒకసారి సెట్ చేసుకోండి. ఇలా వేరే నేను వాళ్ళతో. డ్రైవింగ్ లో ఉన్నాను. నాకు నెక్స్ట్ Yeah, okay, తీసుకోవచ్చు. నేను డ్రైవింగ్ లో ఉన్నాను. ఓకే. ఇప్పుడైతే కనిపిస్తారు, మీరు చెప్పాలనుకుంటే చెప్పండి. ఓకే సరే, నో ప్రాబ్లం. బెస్ట్. వేరే పేరు చెప్పనా సార్? చెప్పండి సార్, చెప్పండి. వండర్ఫుల్. ప్రేమానంద రెడ్డి గారు. ప్రేమానంద రెడ్డి గారు సార్, అద్భుతం వచ్చింది సార్, అద్భుతం. ప్రేమానంద రెడ్డి గారు మీరు చాలా చురుగ్గా ఉన్నారు సార్. ఇక్కడ వచ్చారా? అడ్మిట్ చేసుకోండి. వచ్చారు. మీరు చాలా అద్భుతంగా క్లాసులు చెప్తున్నారు. అబ్బా, అద్భుతం. డాక్టర్ శ్రీనాథ్ సార్, అద్భుతం. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్. మీ వాయిసే అద్భుతంగా ఉంది అసలు. చాలా 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 బాగుంది. మీ వాయిస్ లో చాలా పవర్ ఉంది. ఇంకోసారి చెప్తే బాగుంటుందేమో. సరే, నెక్స్ట్ ఇంకో పర్సన్ సెలెక్ట్ చేయండి. మనం నెక్స్ట్ సెకండ్ రౌండ్ తీసుకుందాం. వేరే పర్సన్ సెలెక్ట్ చేయండి. ప్రేమానంద్ గారు ఇంకో పేరు చెప్పండి మీరు. వసుధ భాస్కర్ మేడం. వసుధ భాస్కర్ గారు. వసుధ భాస్కర్ గారు ఎక్కడున్నారు? వసుధ భాస్కర్ గారు కెమెరా ఆన్ చేసుకోలేదు. సురేంద్ర గారు, నేనే సెలెక్ట్ చేసి సురేంద్ర గారు. సో మిగిలిన వాళ్ళు కెమెరా ఆన్ చేసుకుంటే చాలా చాలా వండర్ఫుల్ గా ఉంటుందండి. సో ఇప్పుడు మనం ఒక చక్రం నింపుదాం. చక్రం వసుధా భాస్కర్ గారు. కాదు సురేంద్ర గారు. రౌద్రం వచ్చింది సార్, రౌద్రం. నేను ఇంకా శాంతం వస్తుందేమో, అక్కడ ఆగుతున్నట్టుగా నటించింది, అది కూడా యాక్టింగ్ చేసింది నేను చేసినట్టుగానే. శాంతం వస్తాం సార్, చూద్దాం, నేను కూడా నేర్చుకుందాం అనుకున్నా సార్. రౌద్రం వచ్చింది మీకు. అన్మ్యూట్ చేసుకోండి, ఫస్ట్ అన్మ్యూట్ చేసుకోండి. కోపం. సార్ చెప్తున్నారా? సార్ చెప్తున్నాను సార్. అది వినపట్లేదు మాకు సార్. మీరు చెప్పింది అలా చెప్తున్నాను సార్. చెప్పిన పర్లేదు సార్, నేను చెప్పడే మాకు 10,000. వీరశంకర్ రెడ్డి ముఖ్య కదా పీకేస్తే పీక కోస్తా. మెల్లగా కోయండి సార్, పెద్దగా కోస్తే మొత్తం ఎక్కువ వచ్చిందేమో. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ అండి సురేంద్ర రెడ్డి గారు. ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ. సో నెక్స్ట్ ఇంకో పర్సన్ సెలెక్ట్ చేయండి. మీరు ఫస్ట్ రాగానే ఫస్ట్ పర్సన్ సెలెక్ట్ పేరు పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి ముందు. తర్వాత మీరు డైలాగ్ చెప్పాలి. చెప్పండి, పేరు చెప్పండి.
మీరు హ్యాపీగా చెప్పేస్తున్నారు, టక్కన అన్మ్యూట్ చేసుకుంటారు. అమ్మో నేను చెప్పేసి నా పని అయిపోయింది, అది అయిపోయింది, అది అయిపోయింది అనుకుంటున్నారు. ఝాన్సీ గారు, ఝాన్సీ గారు, ఝాన్సీ లక్ష్మీబాయి గారు కదా, ఝాన్సీ గారా? ఓకే, ఝాన్సీ గారు వండర్ఫుల్ అండి. ఎస్, చక్రం తిప్పుతాను మేడం, మీకోసం స్పెషల్ గా తిప్పుతున్నాను. ఝాన్సీ లక్ష్మీబాయి అనే పేరు వచ్చింది కాబట్టి. అనే పేరు సూటబుల్ అయ్యే విధంగా వచ్చింది. అద్భుతం. వావ్, ఎక్సలెంట్ సార్. సార్ వావ్, చాలా బాగా చెప్తున్నారు సార్. క్లాస్ మీరు చాలా బాగా చెప్తున్నారు. అద్భుతం సార్, ఇది చాలా అద్భుతం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. మనలో మనకు ఒక చిన్న మాట, మీరు నిజంగానే ఏదో డైలాగ్ చెప్పాలని చెప్పారా, లేకపోతే నేను బాగా చెప్పారా? మీరు థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ వండర్ఫుల్. ఝాన్సీ గారు వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు చెప్పాలి మీరు. నెక్స్ట్ పర్సన్ పేరు లక్ష్మి గారు, ఝాన్సీ గారు సారీ. నెక్స్ట్ పర్సన్ పేరు చెప్పండి. పెంచలయ్య సార్ గారు. పెంచలయ్య గారు అసలు ఎందుకు ఏంటని తెలుసా, మిమ్మల్ని చెప్పమని పేరు. మీరు అసలు వేరే వాళ్ళ పేరు అసలు గుర్తున్నాయో లేదో చెక్ తెలుసుకుంటాం కదా ఈ రోజు అనే ఉద్దేశంతో నేను అడుగుతున్నాను అనమాట. ఫాస్ట్ గా ఉండాలి. మీరు ఈలోపు ఇంకో పేరు చెక్ చేసుకోండి. కోసం వండర్ఫుల్ గా వీళ్ళు చెప్తున్నానండి. కావాలంటే 2 సార్లు కూడా చెప్తాను మీకోసం. భయానకం సార్, మా అందరినీ భయపెట్టేయండి. సార్ నమస్తే. శ్రీనివాస్ సార్, మిమ్మల్ని చూస్తేనే నాకు భయం వేస్తుంది సార్. నేను వణికిపోతున్నాను. మీ మాటలకి అసలు నాకు అర్థం కావట్లేదు. కొట్టినట్టు ఉంది సార్. అయ్యో అమ్మా, చాలా భయంగా ఉంది సార్. కొట్టద్దండి ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కాకపోతే నన్ను భయపెట్టేశారు. ఇది రికార్డ్ అవుతుంది మేడం. ఎప్పుడో గిరిజా మేడం గారు మళ్ళీ ఒకసారి చూద్దామని చెప్పి ఆన్ చేస్తారు. ఆన్ చేసినప్పుడు మీరు ఈ డైలాగ్ గుర్తుపెట్టుకుని ఇంకా ఎప్పుడు భయపెట్టేస్తున్నాడు. అసలు జూమ్ లో కొట్టడం ఇదే ఫస్ట్ టైం నేను వినడం అని చెప్పి మేడం గారు గుర్తుపెట్టుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. చాలా చాలా అద్భుతంగా మీరు ఆ భయాందోళనని మొత్తం మీ ఇంట్లో వాళ్ళ మీద క్రియేట్ చేసినట్టున్నారు. వాళ్ళు వచ్చి అడుగుతారు, ఏమైనా నీకు, నిన్ను ఎవరు కొడుతున్నారు చెప్పు, ఆ సంగతి నేను చూసుకుంటా అన్నారు. నాకు తెలిసి కాసేపట్లో మేడం గారికి కాల్ వస్తుంది. ఏం లేదు మేడం, ఇదంతా యాక్టింగ్ అని చెప్తారు. ప్రాబ్లం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో పర్సన్ సెలెక్ట్ చేయండి. మెంటర్ సార్ వాళ్ళ పేరు కూడా చెప్పొచ్చా? చెప్పండి సార్. పార్టిసిపెంట్ సార్ కంపల్సరీ వస్తే కంపల్సరీ. మా ప్రసాద్ సార్ గారు సార్. మా ప్రసాద్ సార్ గారు. మా ప్రసాద్ గారు అన్నారంటే ఇంకా మామూలుగా ఉండదు. అసలు ఎట్లా చెప్తారు చూద్దాం. ఏది సార్ ఎక్కడున్నారు? ఉన్నారా? లేరు సార్, లేరు. సార్ లేరా? ఏం సార్ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి సార్. వచ్చారు సార్, వచ్చారు. మీరు పిలవంగానే వచ్చేసారు సార్. నిజంగా వండర్ఫుల్ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. గురువు కదా ఎంతైనా. సార్ 2 సార్లు నేను అంటే అంటాను కానీ తిప్పట్లేదు కదా. మీ బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ వచ్చింది మీకు భావిస్తుంది. చూడంగా నాకు అర్థమైంది. కరెక్ట్ గా వచ్చింది మీకు. వీరం సార్, వీరం. సార్ డైలాగ్ ఏ సార్ తీసుకోవాలా? మీ ఇష్టం సార్, మీరు ఏ డైలాగ్ చెప్పినా పర్వాలేదు. వీరంలో చెప్పాలి. వీరశంకర్ రెడ్డి ముఖే కదా అని పీకేస్తే పీక కోస్తా. వీరశంకర్ రెడ్డి కూడా ఇంత వీరంగా చెప్పినట్టు లేదు. సార్ అయితే నిజంగా చాలా అవుట్ స్టాండింగ్ చెప్పారు. సో మా ప్రసాద్ గారు అన్నట్టు నిజంగా నిరూపించుకున్నారు. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎవరైనా ఇంకొన్ని సెలెక్ట్ చేయండి. మౌనిక గారిని. మౌనిక మేడం చెప్తా కాసేపు నాకు అయిపోయారు మీరు. రైట్ మేడం, మీకోసం చెప్తున్నానండి. 4 సార్లు తిప్పాను, 5 సార్లు తిప్పాను. తిరగట్లేదా? ఒకసారి తిరిగిందా?
వచ్చేసింది, పర్వాలేదు. బీభత్సం. నువ్వు అరిస్తే మెరుపులే, నేను అరిస్తే సారీ సార్, మీరు అరిస్తే పరుపులే, నేను అరిస్తే మెరుపులే. అనుకున్నా తర్వాత రావాల్సిన డైలాగ్ ఇప్పుడే వచ్చేసినట్టుంది. లీక్ అయిపోయింది, పేపర్ లీక్ అయిపోయింది. వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. చాలా చాలా అవుట్ స్టాండింగ్ గా, చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ మేడం. ఇంకొక పర్సన్ సెలెక్ట్ చేయండి. అరసనపల్లి హరిత గారు. ఏ మేడం? అరసనపల్లి హరిత గారు. హరిత గారు, ప్లీజ్ వెల్కమ్ హరిత గారు. మిగిలిన వాళ్ళు కెమెరా ఫాస్ట్ గా ఆన్ చేసుకోండి. చాలా ఎంజాయ్ చేస్తున్నాం మనం, మీరు మిస్ అయిపోతున్నారు. మాకు చాలా బాగా మన గేమ్ లో పార్టిసిపేట్ చేసి కొంచెం కొంచెం మేడం, మీరు ఎలా అయితే ఉన్నారో అలాంటిదే వచ్చింది. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రియల్లీ దేవుడు మంచివాడు, దేవుడు ఉన్నాడు అన్నదానికి నిదర్శనం ఇదే. స్టార్ట్. ఏంటి సార్, ఎప్పుడో తీసుకుంటారు అనుకున్నాను క్లాసు, ఇప్పుడా వచ్చేది? అదే సార్ క్లాస్. నేను మెల్లగా టయానికి వచ్చాను కదా మేడం, ఎందుకు ఇలా అన్నారు నన్ను? లేదు సార్, ఫస్ట్ క్లాస్ కదా తీసుకోవాలి. మీరు ఇంత లేట్గా 8th క్లాస్ 9th క్లాస్ తీసుకుంటున్నారు. సరే, ఈసారి నుంచి ఫస్ట్ క్లాస్ తీసుకుంటానని మీకు మాట ఇస్తున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకో పర్సన్ సెలెక్ట్ చేసుకోండి. మధు మేడం ఫ్రీగా ఉన్నారు సార్. మధు మేడం ఫ్రీగా ఉన్నారంట. మా మేడం వచ్చేసారా? చూడండి ఎంత స్పీడ్ గా వచ్చేసారు. ఎలా ఎంజాయ్ చేద్దామని చెప్పి ఇలా ఉండాలండి. మిగిలిన వాళ్ళు కెమెరా ఆన్ చేసుకోండి ఫాస్ట్ గా. వచ్చాను సార్. యా, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు బయట ఉండే మీ చేద్దామని అంత ఇంటెన్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఎనర్జీ. శృంగారం సార్. ఎస్ మేడం. ఓకే, అదే మొన్న చెప్పిండే ఇలాగే ఏమండి, ఏమండోయ్, ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో తెలుసా? అది మీరే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు శృంగారం అసలు లేడీస్ కి చాలా ఈజీ, జెంట్స్ చేస్తే ఏదో చేసినట్టుగా ఉంటుంది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ గా చెప్పారు మీరు. థ్యాంక్ యూ సార్. గ్రేట్ గ్రేట్. నెక్స్ట్ ఇంకో పర్సన్ సెలెక్ట్ చేయండి. మీరు మ్యూట్ లో ఉంటే మాకు ఎట్లా పడుతుంది మేడం? లిప్ రీడింగ్ నేర్చుకున్నాను. వసుదా భాస్కర్ సార్. వసుదా భాస్కర్ గారు, మేడం అన్మ్యూట్ చేసుకోండి. హాస్యం. ఫస్ట్ డైలాగ్ చెప్తాను సార్, తర్వాత అది క్యారెక్టర్ లో సార్. యా, జస్ట్ ఎ సెకండ్ ప్లీజ్ మేడం, జస్ట్ ఎ సెకండ్. మీరు ల్యాప్టాప్ లో జాయిన్ అయ్యారా? ఎస్ సార్. మీ ముందర ఉన్న ల్యాప్టాప్ లో ఉన్న పై పెట్టి కొంచెం మెల్లగా ఇట్లా ముందుకు లాగండి. మీరు కొంచెం హైట్ వస్తారు, బాగా కనిపిస్తారు. ఓకే, ఇప్పుడు సార్. ఓకే, లిటిల్ బిట్ ఓకే. అతిగా ఆశపడే మగోడు, అతిగా ఆవేశపడే ఆడది, సుఖపట్టినట్లుగా చరిత్రలోనే లేదు. ఈ డైలాగ్ ని నేను హాస్యంగా చెప్పాలా సార్? యా, చెప్పండి మేడం. అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది, సుఖపడినట్టుగా చరిత్రలోనే లేదండి. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ వండర్ఫుల్. మీరు ఇంకా దాన్ని నవ్వుతూ చెప్పాలి. ఇంకా ఇప్పుడు నవ్వుతూ చెప్పండి. ఇంకా మీరు జనరల్ గా ఆ డైలాగ్ చెప్పినట్టుగా కొంచెం అనిపించింది, లాస్ట్ లో తీసుకొచ్చారు కదా నవ్వుని. స్టార్టింగ్ నుంచి తీసుకురావాలి. ట్రై చేస్తాను సార్. చేయండి. వండర్ఫుల్. హలో, అతిగా ఆశపడేది మగవాడు గాని, అతిగా ఆవేశపడే ఆడవాళ్ళు గాని చరిత్రలోనే సుఖపడినట్టుగా లేదు కదా ఇవాళ. నిజమే కదా మేడం, మీరు చెప్పిన డైలాగ్ కరెక్ట్ గా నిజమే, కరెక్ట్ గా చెప్పారు. మీరు చెప్తుంటే మా అందరికి నవ్వు వస్తుంది. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. గ్రేట్ గ్రేట్ గ్రేట్. గుడ్ అటెంప్ట్. వండర్ఫుల్.
సెలెక్ట్ చేయండి, వేరే పర్సన్ సెలెక్ట్ చేయండి. ఉన్నారా? అందరూ అయిపోయారా? తీసుకురండి, లేకపోతే బయట నుంచి. చాలా మంది ఉన్నారు సార్, బతికిపోయాం అనుకుంటున్నారు. బతికిపోయాం అనుకుంటారు. మీరు అవ్వలేదు. రమ్యశ్రీ రమేష్ గారు. నెక్స్ట్ హరిత గారు. సార్ కమలీయ ప్రియా కూడా ఉన్నారు సార్. కోసం ఒకసారి తిప్పమంటారా, 2 సార్లు తిప్పమంటారా? 2 సార్లు తిప్పితే 2 చేయాలి, ఒకసారి తిప్పితే 1 చేయాలి. అదే బంపర్ ఆఫ్. 3 సార్లు తిప్పండి సార్, ఏముంది అంటారా? కరుణ అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ ఫస్ట్. ఏం కాదు, ఈ సార్ చాలా బాగా చెప్తున్నారు. రసాలు తిన్నారు, మింగేశారా, నేర్చుకున్నారో తెలియట్లేదు. చాలా బాగా చెప్పారండి, చాలా బాగా. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. మీరు చెప్తుంటే నాకు గుమ్మడికాయ రసం తాగినంత ఆనందంగా ఉంది. అంతకన్నా మంచి రసం కూడా ఉండదు ఆరోగ్యపరంగా. అయితే టమోటా రసం, అవన్నీ రసాలు ఆరోగ్యంగా ఉంటాయి. నిజంగా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా అద్భుతంగా చెప్పారు. ఇక నుంచి నా పేరు ఎవరు చెప్పకండి, ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. ఈ రికార్డు మొత్తం కూడా నా పేరే ఉంటుందేమో. సో వెస్ట్ కమాన్, వెల్కమ్. మీకోసం ఒకసారి ఈ స్పిన్ బాల్ తిప్పేస్తాను. హరిత గారు. చూపించండి. గుంటూరు అని ఒక ఊరుంది, ఇక్కడ కొట్టారంటే సౌండ్ ఉదర్ రాతా హై. మేడం దశముద్రలో డైలాగ్ ఉంది కదా సార్. డైలాగ్ నన్ను కొడతారేమో, ఈ గుంటూరులో సౌండ్ వస్తా. అబ్బా, మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్దాం అనుకున్నా నేను. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్, గుడ్. చాలా అద్భుతంగా. ఒక్కొక్కరు అసలు ఒకళ్ళ మించి ఒకరు అసలు ఏ మాత్రం షై ఫీలింగ్ కానీ, నేను చెప్తానా చెప్పనా ఆందోళన కానీ ఎవరికి లేవు. అలాగే ఉండాలి. మీరు ఎలా చెప్పినా సరే యాక్సెప్టబుల్. సో మీరు చాలా చాలా ఫెంటాస్టిక్ గా అద్భుతంగా మీరు ప్రదర్శనిస్తున్నారు. ఇదే కంటిన్యూ చేయండి. ఇలాగే మీరు నేర్చుకుని దేనికి కూడా మొహమాట పడకండి. ముందు ఉండి నడుచుకుంటూ వెళ్తే మేము పరిగెత్తుకుంటా మేము లాక్కెళ్ళిపోతాం. అద్భుతం. కమలిని ప్రియా గారు, అద్భుతం. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. నిజంగా అక్కడ చెప్పిన దానికన్నా మీరు చెప్పిందే చాలా పవర్ఫుల్ గా ఉంది. చాలా చాలా ఫెంటాస్టిక్ గా ఉంది. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ చరణ్. రామ్ చరణ్ చరణ్ గారు. సో మీ మొబైల్ అడ్డంగా పెట్టండి, ఇలా అడ్డంగా పెట్టండి మొబైల్. స్పాట్ లైట్ ఇస్తున్నా. ఓకే, కొంచెం మీ మొబైల్ బాగా కనిపిస్తారు మాకు. ట్రావెలింగ్ లో ఉన్నారు. ఉన్నారా? వండర్ఫుల్ అండి, చాలా చాలా నీట్ గా కనిపిస్తున్నారు. ఇలా పెట్టుకుంటే ఇలాగే పెట్టుకోండి. మీకోసం చెప్తున్నాను చూడండి చక్రాన్ని. ఓకే, విపక్షం ఏమైపోయిందో మీ దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చారు జనాలకు కూడా. ఓకే, సో డైలాగ్స్ ఏం చేయొచ్చా? ఏదన్నా మీ ఇష్టం. ఓకే సరే, ఓకే నేను మెగాస్టార్ డైలాగ్ చేస్తాను. ఓకే, అందరూ చేసిన వీరశంకర్ రెడ్డి చేస్తాను సార్. చేయండి సార్, చేయండి. వీరశంకర్ రెడ్డి ఒకే కదా అని పీకేస్తే పీక కోస్తా. వామ్మో ఏం సార్ అది? విపక్షంగా నిజంగా పక్కన ఎవరు పరిగెత్తుకుని రాలేదా? ఏంది వీరశంకర్ రెడ్డి అంటాడు, ఏం సంగతి, ఏమైంది అని. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. చాలా చాలా బయట ఉన్నా సరే ఆ ఇంటెన్షన్ తో అదే ఏమాత్రం స్పిరిట్ తగ్గల. జనరల్ గా బయట ఉండి ఎట్లా ఉంటుంది అంటే మన మైండ్ పక్కన వాళ్ళు ఏమైనా వస్తారేమో, వాళ్ళు వస్తారో వీళ్ళు వస్తారేమో అని చెప్పి మనకి ఇంటెన్షనల్ గా ఆ ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ లేదు, ఆ బర్నింగ్ డిజైర్ తో నేను కూడా అద్భుతంగా చెప్పాలనే ఉద్దేశంతో సార్ వచ్చేసారు. సార్ అద్భుతంగా. రమేష్ బాబు గారు ఏంటి ఫ్యాన్ చూపిస్తున్నారు?
సార్ రమేష్ బాబు గారు వెల్కమ్. హాస్యం సార్, హాస్యం సార్, మీకు హాస్యం వచ్చిందండి. డార్లింగ్ డార్లింగ్ నీకు 1 లక్ష రూపాయలు వచ్చింది. తీసుకో తీసుకో డార్లింగ్. సార్ నిజంగానే 1 లక్ష రూపాయలు వచ్చిందా సార్? ఊరినే చెప్పారా? నిజంగా వచ్చింది సార్. నిజంగా వచ్చిందా? ఇంకేమో మేడంగా తీసుకుని ఇంక వెళ్ళిపోతారు ఇంకా ఆ బంగారం అయ్యి కొనుక్కోవడానికి. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకేం ఇవ్వదులేండి, మేము అడిగినా కూడా మాకేం ట్రాన్స్ఫర్ చేయదు మీ మీరు మేడం. నవరసాలు ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, వండర్ఫుల్. నెక్స్ట్ అండి. మేడం మ్యూట్ లో ఉన్నారు. ఓకే, ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు. కోటి, డాక్టర్ కోటి, కమాన్, వీడియో ఆన్. వీడియో ఆన్ చేసుకోండి. ప్రభాకర్ నాయుడు గారు, సరళ గారు, సరళక్కం. ఎస్, ఫాస్ట్ గా వచ్చారండి. ఫాస్ట్. మంత్ అద్భుతంగా. యా కోటి. యా టేక్. సరళక్క, ప్రభాకర్ నాయుడు గారు, ఎస్ సార్, 1 minute. నాగేశ్వరరావు గారు మీరు చేస్తారా? ఎస్, రండి ఫాస్ట్ గా. సెకండ్ రౌండ్ ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా? సెకండ్ రౌండ్ వచ్చేస్తారా? నాకు తెలిసి అందరూ వచ్చేస్తారండి. వచ్చేస్తారు ఆల్రెడీ. సార్ మీరు ఫస్ట్ రౌండ్ కి రాలేదు, చూడండి అక్కడ మన టీం సెకండ్ రౌండ్ కూడా రెడీ అయిపోయారు. వస్తున్నారా? మీకోసం వెయిట్ చేయమంటారా? వచ్చినట్టు చూడండి, ఎవరు రాలేదా? కోటేశ్వర్, ఎస్, వీడియో ఆన్ చేసుకోండి. జస్ట్ 30 seconds, just 30 seconds. Yes, is done. Very nice. ఎస్, వీడియో కొంచెం మిమ్మల్ని, ఓకే, కొంచెం వెళ్తర్లేకి వెళ్ళాలి. ఓకే, యు ఆర్ సీన్. ఎస్, యా. సార్ చాయిస్ ఈజ్ యువర్స్ అండి. మీరు ఏది చెప్పినా పర్వాలేదు. శృంగార హాస్యకరణ రౌద్ర వీర భయానక విభత్సాద్భుత శాంతస్య నవరసాల్లో ఏ రసం పండించినా ఎలా పండించినా దట్ ఈస్ నో ప్రాబ్లం. నువ్వు ఏదో ఒక రసాన్ని తీసుకుని దాన్ని మీరు బాడీ లాంగ్వేజ్ తో వాయిస్ మాడ్యులేషన్ డైలాగ్ ని చెప్పడానికి ప్రయత్నించండి. కంటిన్యూ సార్. కోటేశ్వర గారు. ఎస్ కోటి, ఏదో ఒక డైలాగ్ తీసుకొని చెప్పండి మీరు. అది ఎస్, హాస్యంలో చెప్పాలన్నా? చెప్పండి. షూర్. ఎస్, సార్ ఫస్ట్ డే నాకు చెప్పేయచ్చా సార్? మీరు ఏం చెప్పినా పర్లేదు సార్, ఏది చెప్పినా సరే వీఆర్ రెడీ టు హియర్. వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఏ రసం సార్? సార్ రసం కూడా చెప్తారా? హాస్యంగానా, శాంతంగానా, ఎలా చెప్పారు మీరు? మీరు స్పెసిఫై చేయండి. ఫస్ట్ స్పెసిఫై చేస్తే మేము ఆ మైండ్ ట్యూన్ లో ఉంటాం. మీరు సపోజ్ ఇదని చెప్పారు అనుకోండి, మేము ఆ మైండ్ ట్యూన్ చేసుకుని మిమ్మల్ని దాన్ని ఆ విధంగా ప్రదర్శించుకుంటాం.
దాన్నే హాస్యంగా చెప్పండి. అదే డైలాగే హాస్యంగా. ఫుల్ హ్యాపీగా నవ్వుతూ. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. సూపర్ అండి, సూపర్ సూపర్ సూపర్. చాలా చాలా ఫెంటాస్టిక్ చెప్తున్నారు. మీరు ఇంకా కెమెరాని పక్కన పెట్టేసి ఒక స్టేబుల్ గా పెట్టేసి మీరు అక్కడ నుంచుని లైక్ ఎలా అయితే చెప్పారో అలా చెప్పుంటే ఇంకా అల్టిమేట్ గా ఉండేది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి, చాలా బాగా చెప్పారు మీరు. వండర్ఫుల్ సార్, కంగ్రాచులేషన్స్. ఇంకా ప్రభాకర్ నాయుడు గారు, సరళ గారు, సరళక్క, ప్రభాకర్ నాయుడు గారు ఫస్ట్ లో మాట్లాడారు. ఫస్ట్ లో మాట్లాడారా? ప్రభాకర్ నాయుడు గారు రండి సార్, మిమ్మల్ని చూడాలని నేను ఉర్రూతలో ఊగుతున్నాను. సరళ గారు మేడం, మీ దర్శన భాగ్యం మాకు లేదా? రిక్వెస్ట్ గా అడిగినా కూడా వాళ్ళు రావట్లే అంటే నేను డిసప్పాయింట్ అవుతున్నాం. ఇంటికి వెళ్ళి చేయిస్తాం సార్, వాళ్ళు వస్తారు కదా నెక్స్ట్ 21st 22nd. సో అప్పుడు చేయిస్తాం. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. యా ఫ్రెండ్స్, ఇంకెవరన్నా ఏదైనా చెప్తారా? చేస్తారు సార్ మన వాళ్ళు, సెకండ్ రౌండ్ కూడా చేసేస్తారా? ఇందాక హ్యాండ్స్ ఇట్లా చూపిస్తారు ఆల్రెడీ. ఇంతకు ముందంతా ఎజిటేషన్ లేదు, ఇప్పుడు చక్ 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 చక్. యా ఫస్ట్ ఎవరు వస్తారో చెప్పమంటారా? మిమ్మల్ని చూసి నేను చెప్పేస్తాను. చాలా కష్టం అండి. నేనేదో చెప్పేయచ్చేమో ఈజీగా ఉంటది అనుకున్నాను, కానీ మిమ్మల్ని చూస్తుంటే చాలా టిపికల్ గా ఉంది. మీకు తెలుసు మీరు చెప్దామని అనుకుంటున్నారు, కానీ బట్ చెప్తాను అనేసరికి మీ ఫేస్ ని రీడ్ చేస్తాడు వీడు, మన ఫేస్ రీడ్ చేస్తాడని చెప్పి ఫేస్ ని దాచిపెట్టుకుంటున్నారు. ఎక్కడ మీ ఫేస్ లోపల మీ ఫేస్ దాచిపెట్టుకుంటున్నారు. కష్టం అయిపోయింది. ఇంతకు ముందే చెప్పేవాడిని, నేను డైలాగ్ చెప్పాను కదా, నేను ఐడెంటిఫై చేస్తాను అని, దాంతో మీ ఫేస్ మొత్తం టర్న్ చేసేస్తాను. సరే మీరే చెప్పండి, మీరు ఎవరు వస్తారు వాళ్ళే వచ్చేసాను. ఫాస్ట్ అన్మ్యూట్ చేసుకోండి. ఎవరు ఫస్ట్ అన్మ్యూట్ చేసుకొని చూద్దాం. ఇట్లా రైస్ చేయండి, హ్యాండ్ రైస్ చేయండి. అందరూ ఒకేలా పెట్టారు. రమేష్ శ్రీ హ్యాండ్ రైస్ చేశారా? రమేష్ శ్రీ గారు కమా అన్మ్యూట్ చేసుకోండి. వెరీ నైస్. చెప్పండి మేడం, ఏం ప్రదర్శిస్తారు? హాస్యం సార్. ఇంతకు ముందు ఏం చెప్పారు మీరు? నేను శాంతం చెప్పాను సార్. శాంతం చెప్పారా? ఓకే కంటిన్యూ మేడం. అద్భుతం చెప్పారా సార్? మీరు ఏం చెప్పినా పర్వాలేదు, మీ ఇష్టం. వామ్మో ఎంత బాగా చెప్పారు సార్. వామ్మో సార్, రసాలు నేర్చుకున్నారా? నవరసాలు తిన్నారా సార్? ఇంత బాగా గ్రేట్ గా ఎక్స్ప్రెషన్స్ చేస్తున్నారు. వెరీ గుడ్ సార్, వండర్ఫుల్ సార్. వండర్ఫుల్ అండి, మీకు చెప్పాలి వండర్ఫుల్. మేము ఇట్లా మీరు ఇంకా చాలా చక్కగా చెప్పారు, చాలా చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యు. హరిత గారు డైలాగ్ చెప్తాను మ్యామ్. ఓకే మేడం, ముందు ఆ రసం చెప్పండి మేడం. ఫస్ట్ కరుణ సార్. కరుణ, ఓకే వండర్ఫుల్ ఫ్యాంటాస్టిక్. ఏంటి బాక్స్ లో ఉప్మా ఉందా? లేదు, తినేసాను. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తినేస్తున్నారు, కానీ పాపం ఒక పిల్లాడు ఉన్నాడే, ఒక బాక్స్ ఇచ్చి వెళ్దామే, ఏమీ లేదు. పాపం అని కూడా లేదు మీకు. థ్యాంక్ యూ సార్. పాపం కూడా లేదు మీకు. బాక్స్ లో ఎవరు తినేస్తారు మాకు తెలియదు, కానీ ఈ బాక్స్ లో అయితే మేము తినట్లేదు. ఫ్యామిలీ ఉప్మా వండేస్తున్నారు. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, ఎక్సలెంట్. మౌనిక గారు. సార్ శాంతం చెప్తాను సార్. శాంతం ఇంతకుముందు ఏం చెప్పారు మేడం మీరు? విశ్వతం సార్. ఇంతకుముందు ఇంటి దగ్గర చెప్పాల్సిందే చెప్పేశారు. రైట్, ఓకే కమాన్. నాయన కత్తులతో కటారులతో కాదు, కంటి చూపుతో చంపేస్తాను ఆయన. శాంతంగా చెప్పారు మేడం. వండర్ఫుల్. కత్తులతో కటారులతో కాదు, కంటి చూపుతో కూడా చంపేస్తారని చెప్పారు. శాంతంగా చెప్పారు. చాలా చాలా బాగా చెప్పారండి. వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరిత హ్యాండ్ రైస్ చేశారు. క్లాపా చెప్పరా? మరి మేము అడిగినా కూడా చెప్పరా? చెప్తారా? వండర్ఫుల్ చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. ఏం చెప్పాలి సార్? అంటే మీరు చెప్తారా సార్? ఏది టాపిక్? మీరే సెకండ్ రౌండ్ మీ ఇష్టం.
ఫస్ట్ రౌండ్ మాత్రమే ఏదో. సెకండ్ రౌండ్ మీరు దేనికి ఇన్స్పైర్ అయ్యి దేనికి మీరు ఆ రసాన్ని పండించాలని మీ మెదడు మిమ్మల్ని ప్రేరేపిస్తుందో ఆ రసంలోకి మమ్మల్ని ఉర్రు తొలగించండి. అయ్యో సడన్ గా రావట్లేదు సార్. సరే మీరు ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు? మీ ప్రొఫెషన్ ఏంటి? సార్ పర్సూయింగ్ ఎల్ఎల్బి సార్. ఎల్ఎల్బి కదా. కోపం వచ్చింది, మీ పక్కన వాళ్ళు ఎవరో ఏది చేస్తున్నారు, కోపం వచ్చింది. రౌద్రంలో వెళ్ళండి. ఏంట్రా ఎప్పుడు చూసినా నేను క్లాస్ లో ఉన్నప్పుడే డిస్టర్బ్ చేశారు. అదే సార్. అంతేనా? ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారా? వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. చాలా చాలా వండర్ఫుల్ చెప్పారు రౌద్రం. థ్యాంక్ యూ వెరీ మచ్ రియల్లీ. నెక్స్ట్ ఎవరండి? ఝాన్సీ గారు, వెల్కమ్ మేడం. చెప్పండి మేడం, ఏం రసం? రౌద్రమే సార్. రౌద్రం, ఓకే చెప్పండి మేడం. పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మీరు ఇంకా వాయిస్ ని లౌడ్ చేయాలి బాగా. రౌద్రం అంటే చెవులు పగిలిపోవాలి. చేయండి, పర్లేదు, మళ్ళీ చేయండి. లౌడ్ గా చేయండి, పెద్దగా చేయండి. పెద్దగా చెప్పి ఇంకా బాడీ కొంచెం స్టిఫ్ అయ్యే విధంగా, కొంచెం కళ్ళల్లో గంభీరత్వం వచ్చే విధంగా, ఫేస్ మొత్తం కూడా బాగా మండిపోతున్నట్టుగా ఉండాలి. ఓకే స్టార్ట్. పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సూపర్ అండి, సూపర్ సూపర్ సూపర్, ఎక్సలెంట్, అవుట్ స్టాండింగ్, చాలా బాగా చేశారు. చంద్ర గారు అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్. సార్ ఏంటి సార్, ఏం రసం? వీరం. వీరం. సో వీరం, మీరు కూడా అంతే, ఫేస్ బాగా మండిపోతుండాలి. ఈ ఫేస్ లో నవ్వు ఎక్కువ వస్తుంది సార్. మీ ఫేస్ లో మీకు హ్యాబిట్ ఉన్నట్టుంది నవ్వించడం, నవ్వడం అనేది. రైట్, ఓకే. మీరు ఇంకా క్వైట్ ఆపోజిట్ ఉండాలి ఇప్పుడు. ఇక్కడే ఈ డైలాగ్ లో మాత్రమే, కంప్లీట్ గా కాదండి. రైట్, వస్తుంది. వండర్ఫుల్, సూపర్. స్టార్ట్. అరే వీరశంకర్ రెడ్డి, నీకు డైలాగ్ చెప్పే కొద్ది అలుపు వస్తుందేమో కానీ నాకు ఊపు వస్తుందిరా. వండర్ఫుల్ అండి, బాగా ఊపు వస్తుంది కాబట్టి 2వ డైలాగ్ చెప్పారు. 3వ డైలాగ్ కూడా రెడీగా ఉంటారు తెలిసి. ఆ డైలాగ్ కూడా అర్థమవుతుంది. ఒక్కొక్కటి కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించు అన్నట్టుగా మీ డైలాగ్ చెప్పారు. సెకండ్ రౌండ్ కూడా రెడీ, థర్డ్ రౌండ్ కూడా రెడీ ఉన్నారేమో మరి. మేడం మధు గారు, ఏం రసం? శాంతం సార్. శాంతం. శాంతం కన్నా కూడా బీభత్సం బాగా సూట్ అవుద్ది అనుకుంటున్నాను మేడం నేను. సరే చెప్పండి. ఓకే. నాయన వీరసింహారెడ్డి, మొక్కే కదా అని పీకేకు నాయన, పీక పిసకేస్తారా. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. మనం బాడీ లాంగ్వేజ్ కూడా యాడ్ చేయాలి, హ్యాండ్ మూవ్మెంట్ స్కెచెస్ కూడా యాడ్ చేయాలి. సో మీరు ఏదో విధంగా దానికి రిలేటెడ్ ఉండే విధంగా హ్యాండ్స్ కూడా ఇట్లా మూవ్మెంట్ చేయడం, సంథింగ్ ఏదైనా చేసే ప్రయత్నం చేయండి. ఫెంటాస్టిక్ మేడం, ఫెంటాస్టిక్. చాలా అద్భుతంగా మీరు పర్ఫార్మెన్స్ చేశారు, సూపర్. ఇంకెవరున్నారా? చరణ్, పెంచలయ్య సార్. చరణ్ గారా? అందరినీ మనమే సార్, ఇంకా మనమే సెలెక్ట్. ఫోన్ ని మీరు కొంచెం అడ్డంగా పెడతారా ఒకసారి? చెప్పండి సార్. ఏం రసం సార్, ఏం రసం? ఏదైనా కూడా చెప్పండి, ఏదైనా. రసం పేరు నేనేనా సార్? మీరే. యస్ సార్, ఓకే. లైక్ బీభత్సం లేదా భయానకం లాంటిది ఏదైనా ట్రై చేయనా సార్? మీరు చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. చెప్పిన తర్వాత ఓకే. నా జోలికి వస్తే ఊరుకున్నానని నా వాళ్ళ జోలికి కూడా వస్తే ఆ ఇంద్రకైలాద్రి అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నా, గంగా నదిలో పారేది నీరు కాదు, నీ నెత్తరు అంటాను అనుకున్నావా? లేదు సార్ మీరు మామూలు కాదు సార్, నిజంగా. నేను కూడా అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తుంటా.
బట్ నాకు గుర్తు చేసి నా ముందు నా మిర్రర్ చూపించి ఆ మిర్రర్ లో నా ఫేస్ కాకుండా మీ ఫేస్ పెట్టినట్టు ఉంది. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్, అవుట్ స్టాండింగ్, చాలా అద్భుతంగా ఉంది. లాస్ట్ పంచ్ కిక్కే వేరప్ప అన్నట్టుగా పంచ్. రూట్ అంతా వర్కింగ్ లో ఉండాలి. నేను పోయేటప్పుడు నేను ఎల్దులో చూసాను కదా. నెక్స్ట్ వస్తా మేడం. మేడం ఏం రాస్తాం మేడం? కోపం సార్. కోపం. ఎస్, స్టార్ట్. రే కష్టపడందే ఏది రాదురా, కష్టపడకుండా వచ్చేది మన దగ్గర ఏది నిలవదురా, జాగ్రత్తగా ఉండు. ఇదే నా యొక్క శాసనం. నీవు ఇనిటే నీ జీవితం బాగుపడుతుంది. ఇనకపోయినావా నీ జీవితం అంతా నువ్వు కష్టపడి నల్ల బొగ్గులయ్యి మసైపోతావు. ఆ లాస్ట్ లో 4 పెట్టి అలా కొరికేది కూడా ఉందా మేడం మీ డైలాగ్ లో? వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. కాకపోతే ఆ పాజెస్ అనేది కొంచెం పాజ్ పెంచాలి. ఆ పాజ్ ఏదైతే మీరు చెప్పారో, కోపంగా వచ్చినప్పుడు ఫ్లో ఫాస్ట్ గా వచ్చేస్తుంది, లేకపోతే కొంచెం మధ్య మధ్యలో పాజెస్ వస్తుంటాయి అన్నమాట. ఆ కోపంని ఆ పాజెస్ ద్వారా మనం బయట వ్యక్తం చేస్తుంటాం. సమ్ టైమ్స్ ఏం చేస్తారు, ఫ్లో ఇంకా అసలు విపరీతంగా వచ్చేస్తుంది, చాలా స్పీడ్ గా వస్తుంది కొంతమందికి. కొంతమంది కొంచెం గ్యాప్స్ వస్తాయి, అంటే కోపాన్ని దిగమింగుకుని మాట్లాడుతున్న వారికి వస్తుంటాయి అనమాట. వండర్ఫుల్, ఫెంటాస్టిక్, చాలా అద్భుతంగా. సెకండ్ అటెంప్ట్ కూడా మీరు దిగ్విజయంగా కంప్లీట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఇంకెవరున్నారండి? దీవిస్తున్నారు నన్ను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను దీవిస్తున్నందుకు. యా, హ్యాండ్ డౌన్ చేసేయండి సార్, మీరు అన్మ్యూట్ చేసుకోండి. పెంచలయ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ నేను ఎంచుకుంటున్నది రౌద్రం. రౌద్రం. ఓకే, రౌద్రం సార్, చెప్పచ్చా సార్? చెప్పండి సార్, చెప్పండి. ఓకే. నరుక్కుంటా పోయే కొద్దీ నీ కలుపు వస్తుందేమో, అదే నేను నరకడం మొదలు పెట్టానంటే నాకు ఊపు వస్తుంది. నరుక్కుంటా పోయే కొద్దీ నీ కలుపు వస్తుందేమో, అదే నేను నరకడం మొదలైతే నాకు ఊపు వస్తుంది. ఓకే సార్. సార్ ఎక్కడ ఉంటారు సార్ మీరు? నెల్లూరు సార్. నెల్లూరు. ఒకసారి హైదరాబాద్ రండి సార్, నేను గొడ్లు ఇస్తా, మా ఇంటి దగ్గర మొక్కలు ఉన్నాయి, మొత్తం నరుక్కుంటూ వెళ్ళిపోండి, మీకు వండర్ఫుల్ సార్, వండర్ఫుల్, చాలా చాలా అద్భుతంగా చెప్పారు. సూపర్ అండి, సూపర్. యా ఫ్రెండ్స్, ఇంకా థ్యాంక్ యూ సార్. రమేష్ బాబు గారు సార్ నమస్తే. మీ ద్వారా ఇంకొక డైలాగ్ వినాలని మేము ఉరుతున్నాం సార్. వీరసింహారెడ్డి రౌద్రం చెప్పాను సార్. చెప్పండి సార్, చెప్పండి. వీరసింహారెడ్డి ఎవరైతే తొడ కొడతారో వారే అక్కడ పీకలకు వస్తారు. ఏం కొత్త డైలాగ్ సృష్టించారు సార్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్. తొడగొట్టే వాళ్ళే మొక్కలు పీకాలని చెప్పి మీరు కండిషన్ పెట్టారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ సార్. సురేంద్ర గారు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. చెప్పండి సార్. సార్ వీరత్వం చెప్తాను సార్. చెప్పండి, చెప్పండి. ఎవడురా మన ఊర్లో నన్ను మించిన పోటుగాడు, ఎవడురా వాడు? మందర హై పై పై చేయి. మీ ఊర్లో వండర్ఫుల్ అండి, ఫెంటాస్టిక్, గుడ్ గుడ్, చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఫ్రెండ్స్ మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పమంటారా? సో మీరు ఈరోజు ఇప్పటి వరకు ఈ సెషన్ లో 3 స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకున్నారు. అంటే జనరల్ గా వేసుకుంటూ పోతాం కదండి, అనుకోకండి. సో ఈరోజు చాలా చాలా హ్యాపీగా, చాలా ప్రశాంతంగా, ఎవరైతే మీరు 2 సార్లు ప్రదర్శించారో వాళ్ళకి చాలా అద్భుతంగా ఇంతవరకు మీకు ఆ స్లీప్ అనేది చాలా వండర్ఫుల్ గా ఉండబోతుంది. ఈరోజు మధురమైన నిద్రగా పట్టబోతుంది. చాలా హ్యాపీగా, రిలాక్స్ గా, మీ మైండ్ లో ఉన్న బాధలు అలాంటి ఏ ఉంటాయి కదా, మనం చెత్త చెదాలు మొత్తం పేరు పెట్టుకుంటాం, వాటిని మొత్తం బ్రష్ తో, ఏ బ్రష్ అది బంగారం బ్రష్, చాలా మెత్తగా, శుద్ధి మెత్తగా ఉంటుంది. దాంతో మన బ్రెయిన్ మొత్తం వాష్ అవుట్ చేసి బయటకు వెళ్ళిపోయే విధంగా ఈ రోజు మనం హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఇంకా ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఫాస్ట్ గా చేస్తే మీరు కూడా ఆ క్యూలోకి వస్తారు, మీరు కూడా ఆ స్టేజ్ లోకి వస్తారు.
ఉన్నారా ఎవరున్నా ఇంకా? గిరిజా మేడం చెప్పలేదు. గిరిజా మేడమా? గిరిజా మేడం మీరు చూడండి రిక్వెస్ట్లు వస్తున్నాయి ఇక్కడ. వెయిటింగ్ మేడం. చెప్తాను. యా ప్లీజ్ మేడం. కోపము మీకు అసలు రాదు కదా మేడం. అదే ఉండే ఫేస్ ని మార్చుకోవాలి. అమ్మ సార్ వచ్చారా? కాదు, నాగేశ్వరరావు గారు, అంటే మన మెంటర్ నాగేశ్వరరావు గారు. సో నెక్స్ట్ ఆడదానితో పెట్టుకోవద్దు. ఒక్క నిమిషం అండి. ఎవరితో అయినా పెట్టుకోవచ్చు కానీ ఆడదానితో పెట్టుకోవద్దు. ఎవరితో అయినా ఆడదానితో పెట్టుకోవద్దు, అడ్డంగా నరికేస్తా. మేడం ప్లీజ్ మేడం, ఎవరు నరకద్దండి. ఎవరుంటే నాకు చెప్పండి, అదేదో నేను చేసి పెడతా. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. చాలా చాలా అద్భుతంగా చెప్పారు. జనరల్ గా అసలు మీకు అసలు కోపం రాదని నేను అనుకుంటున్నా, బట్ ఈ రోజు నేను చూశాను, నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను నేను. హస్బెండ్ అడిగితే తెలుస్తుంది సార్ అసలు. ఖచ్చితంగా ఫోన్ చేసి కనుక్కుంటాను అయితే నేను. మిమ్మల్ని ఎప్పుడు చూసినా కూడా ఆ నవ్వు స్పేసే కనిపిస్తుంది తప్ప ఇంకెక్కడ ఎప్పుడు చూడలేదు. మీరు వీడియోస్ కానీ ఇలా సెషన్ లో తీసుకుంటాం కానీ రియల్లీ అంత బాగా మీరు మీ ఫేస్ ని చూస్తే సరిపోతుంది. ఇంకా ఒకసారి ఏదైనా కోపం ఉంటే అదంతా అక్కడ ఉంటుంది సార్, బ్యాక్గ్రౌండ్ లో అంతా అక్కడ రిలీజ్ అక్కడ రిలీజ్ అయిపోయింది. ఓకే ఓకే, మొత్తం అంతా కూడా ఇంట్లో వాష్ అవుట్ చేసేసి ఇక్కడ మా దగ్గరకు వచ్చేసి హ్యాపీ రిలీజ్ చేస్తారు మమ్మల్ని. నాగేశ్వరరావు గారు సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ happy మీరు ఏది చెప్తే అది చేస్తాం సార్, ట్రై చేస్తాం సార్. ఏం చెప్తా, బీభత్సం చెప్పండి సార్. బీభత్సం జుబుచ్చు కదా, చిరాకు బీభత్సం. ఓకే సార్. లేకపోతే ఏం చెప్పినా పర్వాలేదు, బీభత్సంలో రెండిట్లో ఏది మీ ఇష్టం. ఇంకా ఓకే సార్, ఐ విల్ టేక్ బీభత్సం సార్. ఓకే. రే ఎవడరా నేను లేనప్పుడు తొడగొట్టింది? తొడలగొట్టే వాడి మెడలు నరుకుతా. నాకు కావాలంటేనే అందరూ, నాకు అక్కర్లేదంటే నేను ఒక్కడే. అయ్య బాబా భయమవుతుంది బాబు. భయమవుతుందంట రమేష్ గారికి. చూడండి, ఫోన్ చేయండి, అయిపోయింది సార్, భయపడకండి అని చెప్పండి సార్కి ఫోన్ చేసి. సార్ ఏంటి సార్ తొడగొట్టరా అంటే మీకు ఖచ్చితంగా ఫోన్ చేయాల్సిందా సార్? మేడం నెంబర్ నాకు షేర్ చేయండి, పర్మిషన్ తీసుకుంటా. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. చాలా చాలా బాగా చెప్పారు, సూపర్. అసలు ఇక్కడ మొత్తం అల్టిమేట్ గా క్రియేట్ చేశారు సార్ నేను. మున్లక్ష్మి మేడం, మన మున్లక్ష్మి మేడం సార్ సూపర్ గా మున్లక్ష్మి చేస్తారు. గారు, అవునవును, అసలు మున్లక్ష్మి గారు మీరు చూస్తున్నారు, ఉన్నారు. ఒకే సీన్ లో అన్ని నవరసాలు ఒకే సీన్ లో చూపించేస్తారు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మున్లక్ష్మి మేడం మేబీ ఏదైనా వర్క్ లో ఉన్నట్టున్నారు సార్, మేబీ లైక్. సో అందరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి సార్? సో చాలా చాలా అద్భుతంగా ఉందండి. అసలు నేను ఇంత ఎక్కువ పర్ఫార్మెన్స్ ని రియల్ గా నేను గుండె మీద చేసుకుని చెప్తున్నా, ఎక్కడ చూడలేదు. ఎందుకంటే ఏదో విధంగా వాళ్ళు మొహమాట పడ్డము, సార్ నేను తర్వాత చెప్తాను సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, సార్ మా ఇక్కడ లవర్ పిలుస్తాను సార్, సార్ నా కెమెరా ఆన్ అవ్వట్లేదు సార్, సార్ నా వాయిస్ రావట్లేదు సార్. సో ఏదో ఒక రీజన్స్ అయితే ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళు ఏదో ఒక రీజన్స్ చెప్పిన వాళ్ళు ఉన్నారు. బట్ మీరు ఎవ్వరు కూడా మీరు చేస్తారో చెయ్యరో, అసలు మీకు అసలు ఆ మైండ్ సెట్ లేదు అసలు. నేను చేస్తానా చెయ్యనా, ఏదో ఒకటి మనం అయిపోయింది, మన పని మనం అయిపోయింది, మనం చెప్పేస్తున్నాం అంతే. అది ఎలా చెప్పారనేది ఓకే, అది ఇంకా మీరు ఇంప్రూవ్మెంట్ కావాలా ఏంటి అనేది మీకు కమింగ్ డేస్ లో మీకు తెలుస్తుంది. బట్ ఏదైతే ఫస్ట్ నేను నిర్మోహమాటంగా నేను చేసి తీరాల్సిందే, నేను చెప్పి తీరాల్సింది, ఇది నాకు టాస్క్ ఇచ్చారు నేను చేయాల్సిందే అనే యాటిట్యూడ్ ఏదైతే ఉందో, ఆ యాటిట్యూడ్ తో మీ 20 డేస్ రిమైనింగ్ ఎన్ని డేస్ ట్రావెల్ చేస్తే మీరు వేరే స్టేజ్ లోకి వెళ్ళిపోతారండి.
ఫస్ట్ ఒక స్పీకర్కి, ఒక మెంటర్కి కావాల్సింది, నేర్చుకున్నప్పుడు కావాల్సింది ఏంటంటే, ఏదైనా సరే ఒక చిన్న పిల్లవాడి మనస్తత్వంతో మనం వాటిని గ్రహించుకుంటూ, వాటిని అర్థం చేసుకుంటూ, వాటి మీద మనం దృష్టిని పెట్టుకుంటూ, అక్కడ ఏమైతే మనకి ఎదుటి స్పీకర్ వేరే వేరే ఏజెస్ వాళ్ళు వస్తారు, మనకన్నా పెద్దవాళ్ళు రావచ్చు, మనకన్నా చిన్న వాళ్ళు రావచ్చు, అరే వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళే బాగా గొప్పవాళ్ళు, డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ చాలా మందికి ఉంటాయి. అవన్నీ మైండ్లో నుంచి తీసేసి మనం ఒక డిఫరెంట్ స్టేట్ లో ఉంటూ ఏదైనా సరే, దేన్నైనా సరే, ఎప్పుడైనా సరే, ఎలాగైనా సరే, ఏ మాత్రం ఇవి మనం బౌండరీస్ పెట్టుకుంటాం కదా, ఆ బౌండరీస్ ఏం పెట్టుకోకుండా మనం దాంట్లోకి నిమగ్నమై వెళ్ళిపోయి దాంట్లో ప్రదర్శించినప్పుడు మనల్ని ఎవ్వరు ఆపలేరండి. మనల్ని ఎవ్వరు ఆపలేరు. సార్ కొంతమంది అడుగుతుంటారు, సార్ నాకు ఏం మాట్లాడడం రాదండి, నేను అసలు చదువుకోలేదండి, నేను అసలు మాట్లాడగలనా, నేను చేయగలనా? ఇంపాక్ట్ లో వచ్చారంటే మీరు మాట్లాడి తీరాల్సిందే, మీరు మారి తీరాల్సిందే, అది స్టాంప్ వేసేస్తున్నాను. నేను కూడా ఒకప్పుడు మీకులాగే నేర్చుకున్నాను. అప్పుడు నాకు అసలు సరళంగా ఇలా అద్భుతంగా మధురంగా మాట్లాడడం రాదు. నేను మాట్లాడితే అర్థం అయ్యేదే కాదు. మా అమ్మ కూడా నన్ను తిట్టేది, ఏందిరా నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం అర్థం వేసావటు అని మాట్లాడతావు ఏంటి అని చెప్పి నన్ను ఇన్సల్ట్ చేసింది. ఇన్సల్ట్ అంటే మీకు అర్థం అవుద్దని ఆ భాషలో చెప్పాను కానీ అలాంటిది ఏం లేదు. బట్ అలా ఇంట్లో వాళ్ళే నన్ను నువ్వు మాట్లాడితే నాకే అర్థం కావట్లేదు అంటే, ఇప్పుడు నేను ఎంతమందితో కమ్యూనికేట్ చేయగలుగుతానంటే అది కేవలం ఇంపాక్ట్. సో కేవలం ఇంపాక్ట్ వల్లనే నేను ఇలా అద్భుతంగా మాట్లాడగలుగుతున్నాను. సో వన్ డేలోనే ఏది వచ్చేదండి, మనం ప్రాక్టీస్ చేయాలి. ఆ ఒక సైకిల్ ఉంటుంది, ఆ సైకిల్లో మనం ట్రావెల్ చేస్తూ ఉండాలి. ఈ 30 days అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక సైకిల్ ఉంటుంది. అలా ఏవైతే ఉంటుందో నిరంతరాయంగా మనం నేర్చుకుంటూ ఉండాలి. నిరంతరాయంగా మనం వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మనం ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, వేదికలు ఏంటి అన్ని గిరిజా గారిని అడిగితే మీకు వన్ బై వన్ చెప్తుంటారు. మనం తెలుసుకుంటుంది కేవలం ఆవగింజంతే. ఈ 30 days లో మనం బాగా అద్భుతమైన స్పీకర్ అయిపోతాం అంటే కాదు. జస్ట్ వాట్ ఈజ్ వాట్, ఒక స్పీకర్కి, ఒక ట్రైనర్కి ఏం తెలుసుకుంటే మనం మాట్లాడడానికి మనకి ధైర్యం వస్తుంది, మనం వాటితో పాటు ఎదుటి వాళ్ళతో ప్రసంగించగలం, ఎదుటి వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలం, ఎలా మనం అట్లాంటి కాంటెంట్ని ప్రిపేర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. దీని తర్వాత ఉండేది అసలైంది. మీరు మెల్లమెల్లగా ఆ స్పీకింగ్ స్కిల్ని పెంచుకోవడానికి మీరు ఒక వేదికల్ని క్రియేట్ చేసుకుని, లైక్ గవర్నమెంట్ స్కూల్స్ కానీ, లేకపోతే మీ దగ్గర జరిగే ఫంక్షన్ హాల్స్లో కానీ, లేకపోతే మీరు ఎక్కడ ఎలాంటి అవకాశం వచ్చినా సరే, మీలో ఎవరైనా మాట్లాడతారనగా నేను హ్యాండ్ రైజ్ చేయాలి. అక్కడ ఏం మాట్లాడమన్నారు, ఏం చెప్పినప్పుడు మన ఇష్టం ఏదో ఒకటి మాట్లాడేసేయాలి అంతే. అది తప్ప ఒప్ప వాట్ ఎవర్ ఇట్ ఇస్, భరించేది ఆ అవతల వాళ్ళు, మనంగా. మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి వారి కర్మ వాళ్ళే, మనకు ఎందుకు గోల. మనకు అవకాశం ఇచ్చారంటే మనం మాట్లాడేసి మనం యూటిలైజ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ అలా మనం వేదికల్ని క్రియేట్ చేసుకుంటే అద్భుతంగా మాట్లాడగలిగితే మనల్ని ఎవ్వరు ఆపలేరండి. ఇది నేను ట్రస్ట్ చేశాను, నేను పాటిస్తున్నాను. ఇప్పుడు కూడా నేను మేబీ చాలా తప్పులు మాట్లాడవచ్చు, నా కమ్యూనికేషన్ రాకపోయి ఉండొచ్చు, డిఫరెంట్ నా మైండ్లో ఏం లేదు, ఏమైంది నన్ను పిలిచారు, నేను మాట్లాడే ఉంటే ఉంది, లేదంటే లేదు, ఏమంటారు ఏమవుతుంది అనే కాన్సెప్ట్లోనే మనం ఎప్పుడైనా సరే మనం మాట్లాడాలి. అదే ఒక యారిగెంట్గా ఉండకూడదు, నేర్చుకోవాలి. రైట్, నేను ఇక్కడ సరిగ్గా చేయలేదు, లేకపోతే నేను ఇలా మాట్లాడే స్కిల్స్ నేను ఇంకా పెంచుకోవాలి, సో ఇది నేను తెలుసుకోవాలి, అది నేను తెలుసుకోవాలి అని ఎప్పటికప్పుడు మనల్ని మనం ఆ సైట్లో మనం నేర్చుకుంటూ ఉండాలి, వాటిని మార్చుకుంటూ ఉండాలి. అలానే అద్భుతంగా మనం ప్రాక్టీస్ చేస్తూనే నిరంతరాయంగా ఉండాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చారు. రియల్లీ ప్రతి పార్టిసిపేట్స్ కూడా 90కి 95%, 100కి 100% నేను చెప్పను, ఎందుకంటే అది నిజంగానే కరెక్ట్ కాదు అది. సో 90% అందరూ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఇంకా మీరు ఎట్లా మాట్లాడేటప్పుడు ఆ హాస్యం తెచ్చేవాడు మన ఫేస్ ని కూడా తీసుకురావాలి. హాస్యం మన గొంతునే కాదు, మన ఫేస్ లో కూడా చేంజెస్ తీసుకోవాలి. మనం ఏవైతే ఆ రసాన్ని ప్రదర్శిస్తున్నామో ఆ రసం అనేది మన ఫేస్ లో కళ్ళ బొమ్మల్లోంచి లోపల ఉండే ఐ బొమ్స్ కూడా మనకి ప్రదర్శించే విధంగా మన ఈ ఫేస్ మొత్తం కూడా ఆ చిట్లడం, మీరు మాట్లాడే దాన్ని బట్టి, రసాన్ని బట్టి మార్చే విధానాన్ని మనం నేర్చుకోవాలి. అది మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మనం ప్రాక్టీస్ చేస్తుంటే ఎక్కడ ప్రాక్టీస్ చేయాలండి అంటే, మీ ఇంట్లో అద్దం ఉందండి? పెద్ద అద్దం ఉందా, చిన్న అద్దం ఉందా? పెద్ద అద్దం ముందు మీరు నుంచుని, ఏమన్నారా నువ్వు, అబ్బా ఎంత అందంగా ఉన్నా, ఏంటి ఇలా ఉన్నావేంటి, ఇక్కడ ఏంటిది అని మనల్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ప్రాక్టీస్ చేసుకుని అక్కడ మనకి ఎలా కనిపిస్తున్నాం, కొంచెం ఫన్నీగా కనిపిస్తుంది, కొంచెం అబ్బాయి ఏంటో గలీజ్ అన్నట్టుగా మనకు అనిపిస్తుంటుంది. అలా మనల్ని మనం చూసుకుంటూ మన ఫేస్ ఎలా కనిపిస్తుంది, మనం ఎలా మారుస్తుంటే, ఆ కళ్ళు పెద్దవి చేస్తుంటే ఎలా అనిపిస్తుంది, చిన్నవి చేస్తుంటే ఎలా అనిపిస్తుంది, కోపంలో మనం ఇట్లా పెడితే ఎలా అనిపిస్తుంది, వాటిని మనం ప్రాక్టీస్ చేసుకుని మొబైల్ తీసుకొని రికార్డ్ చేయాలి. సేమ్ ఒకటే కంటెంట్ని 4-5 రకాలుగా చెప్పాలి. సో కొంతమందికి
బాగా ఇన్స్పైర్గా ఉండే విధంగా, నిదానంగా చెప్పే విధంగా, పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి చెప్తే ఎట్లా చెప్తారు అట్లా డిఫరెంట్ స్టైల్లో మీరు రికార్డ్ చేసుకుని దాన్ని వెరిఫై చేసుకుని మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి తప్ప మన దగ్గరకు వచ్చి మన ఇంటికి వచ్చి మన మీద కాన్సన్ట్రేషన్ చేసి మన మొబైల్లో రికార్డ్ చేసి బాబు నువ్వు ఇక్కడ ఎలా చేసావు అలా చేసావు ఇలా చేసావు అని చెప్పడం కష్టం. కాబట్టి ఇప్పుడు ఉన్న మెంటర్స్ మీకు ఏవైతే ఉన్నారో మీకు మంచి దారిని కలిగిస్తారో దాంట్లో మీరు ఎలా అయితే అసైన్మెంట్స్ చేస్తున్నారో వాటర్ ఎందుకు తాగని తెలుసా అండి? మీరు అసలు అసైన్మెంట్ చేస్తున్నారు లేదో మీ ఫేస్లో చూద్దామని. ఎవరైతే అసైన్మెంట్ చేస్తారో వాళ్ళకే వస్తారు. ఎవరైతే అసైన్మెంట్ ఇచ్చిన సమయం దాంట్లో ఇచ్చిన సమయం ఇచ్చిన విధంగా తయారు చేసిన వారికి మాత్రమే ఆ చేంజెస్ మనకు వస్తాయి. మీరు అసైన్మెంట్ని ఏ మాత్రం ఆపకండి. అసైన్మెంట్ చేయడం అంటే ఎప్పుడో చేయడం కాదండి. మీరు అసైన్మెంట్ రేపు ఈవినింగ్ 6 గంటలలోపు చేయమంటే 6 గంటలలోపు చేయాలి. సో 7 గంటలు చేసి ఎల్లుండి చేస్తే అది కాదు. మెయిన్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ప్రతిరోజు సెషన్ అయిపోయిన వెంటనే ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. సో ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనం దాంట్లో తెలియజేస్తాం కదా. నెక్స్ట్ డే నుంచి మన మైండ్ అంతా కూడా నేను ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే ఈ పాయింట్స్ ఏంటి ఆ పాయింట్స్ ఏంటి అనేది మన బ్రెయిన్ మనల్ని రిమైండ్ చేస్తుంటే రే నువ్వు ఫీడ్బ్యాక్ తీయాలి అని చెప్పి మనం ఏదైతే ఆ కాంటెంట్ నేర్చుకుంటాం నెక్స్ట్ సెషన్ నేర్చుకుంటాం ఆ పాయింట్స్ అన్ని కూడా మన బ్రెయిన్ నిక్షిప్తం చేసుకునే విధంగా తయారు చేస్తుంది మనం. సో ఇలా ఈ రెండింటిని కనుక మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయితే మీరు చాలా అద్భుతంగా మీరు మీ మాట్లాడే విధానం మీరు ఏదైతే నేర్చుకోవాలని అనుకున్నారో అది 100% మీకు మనంతా మనకి తెలియజేసుకుంటే మనమంతా మనమే తెలుసుకుంటాం. ఇంతటి గొప్పటి వేదికని గంపా నాగేశ్వరరావు గారు క్రియేట్ చేశారు కాబట్టి సో మేము నేర్చుకుని మా ద్వారా మీ అందరితో ఇంకొకసారి మీకు తెలియజేస్తూ వాటిని మేము ఇంకా అద్భుతంగా నేర్చుకోవడానికి ఒక మంచి వేదికను క్రియేట్ చేసిన గంపా నాగేశ్వర శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ సో ఈ గ్రూప్ కి నన్ను ఆహ్వానించినటువంటి గిరిజా మేడం గారికి ఇక్కడున్న ప్రతి మెంటర్ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఫస్ట్ నుంచి కూడా మన పార్టిసిపెంట్స్ అందరికీ మీరు చేసి చూపించి వాళ్ళల్లో ఒక ఎనర్జీని క్రియేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ స్పిన్ అనేది పెట్టి సో ఎక్కడో ఒక చోట నాకు ఏదొస్తుందో అనే ఒక యాంగ్జైటీ అండ్ ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసి సో ఏదొస్తుందో దీనికి ఒక డైలాగ్ దీన్ని ఎలా చెప్పాలి అని ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసి వాళ్ళల్లో అంటే ఒక అడల్ట్ లెర్నింగ్ ప్రిన్సిపల్స్ అని మనం ఎలా అయితే నేర్చుకున్నామో సో ఆ అడల్ట్ లెర్నింగ్ ప్రిన్సిపల్స్ ను వాళ్ళ బ్యారియర్స్ ని బ్రేక్ చేస్తూ వాళ్ళల్లో ఉండే సెకండ్ టైం రౌండ్ కి వాళ్ళు రెడీ అయిపోయారు. నేను చెప్తా అని హ్యాండ్ రైజ్ చేసుకుంటూ వచ్చి వాళ్ళు ఇంకా అద్భుతంగా సెకండ్ రౌండ్ లో చెప్పి చాలా 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 అద్భుతంగా చేశారు. దిస్ అవుట్పుట్ ఇస్ రియలీ మెమొరబుల్. సో ఫస్ట్ అవుట్పుట్ కంటే కూడా దిస్ అవుట్పుట్ ఈస్ రియలీ అమేజింగ్. మీరు పార్టిసిపెంట్స్ మీరు దయచేసి సార్ కి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. బికాస్ వర్ యు నాట్ హ్యాపీ? అవునా? క్లాస్ వినడం కంటే కూడా మనం చేయడం ఎలా ఉంటుంది? ఇస్ ఇట్ నాట్? సో మనలో ఉండే మొత్తం సెషన్ అందరూ నవ్వుతూనే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. సో అలాగే నేను ఎప్పుడు చెప్తుంటాను హ్యాపీ హార్మోన్స్ బయటికి రావాలి అని. సో ఈ రోజు అందరికీ హ్యాపీ హార్మోన్స్ మొత్తం బయటికి వచ్చాయి. హ్యాపీగా ప్రశాంతంగా నిద్ర వస్తుంది. ఈ రోజు మీరు చెప్పినట్టు 3 స్లీపింగ్ పిల్స్ వేసుకున్నారు చాలా రోజుల తర్వాత. ఇట్స్ రియలీ వండర్ఫుల్ అండ్ మోస్ట్ మెమొరబుల్ సెషన్ ఈ రోజు. సో నాకు త్రినాథ్ దాసరి గారు యాక్చువల్లీ అంతగా తెలియదు మిగతా వాళ్ళు తెలిసినట్టు. బట్ వేరే వాళ్ళు మనకు చెప్పినప్పుడు చాలా బాగా చెప్తారు నవరసాలు అన్నప్పుడు సరే అని మాట్లాడిన తర్వాత ఈ రోజు చూస్తూ ఉంటే ఇట్ ఈస్ నాట్ లైక్ అంటే ఎక్కడో దూరం వాళ్ళు అని అనిపించట్లేదు. చాలా దగ్గర అయినట్టుగా చాలా మంచిగా చాలా బాగా చెప్పారు సార్. అంటే రియలీ థ్యాంక్ యూ సో మచ్. నో యాక్చువల్లీ దెర్ ఆర్ సో మెనీ వర్డ్స్ టు టెల్ అబౌట్ యూ. చాలా ట్రాన్స్ఫర్మేషన్ మీలో వచ్చింది అన్నప్పుడు ఐ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈచ్ వన్ ఈస్ గెటింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ దిస్ ఇంపాక్ట్ జర్నీ. సో మీరు ఇప్పుడు చేస్తుండే వీడియోస్ మీ పార్టిసిపెంట్స్ మీ వీడియోస్ ని మీరు ఇలాగే సేవ్ చేసుకోండి, యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకోండి. ఎందుకంటే కమింగ్ డేస్ యూ విల్ నాట్ బి లైక్ దిస్. యు ఆర్ గోయింగ్ టు చేంజ్. దెన్ యూ కెన్ సీ బ్యాక్ దోస్ వీడియోస్ నేను ఇంత చేంజ్ అయ్యానా అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు నడక నేర్చుకొని పైకి వచ్చాము, కానీ ఇప్పుడు నడక నేర్చుకున్నానా నేను ఇప్పుడు అనేది గుర్తుండదు. సో అలా మనకు గుర్తుంటాయి అన్నమాట ఇవన్నీ మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకోవడం వల్ల. సో ఈ రోజు చాలా బాగా చెప్పించారు సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు ఈ పార్టిసిపేట్స్ ఇంత ఎనర్జైజ్ గా, సో ఇంత అట్రాక్టివ్ గా, ఇంత రెస్పాన్సిబుల్ గా ఉన్నారు కాబట్టి, ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారు కాబట్టి, నేను కూడా జనరల్ గా ఎప్పుడైనా సరే నేను సెషన్ తీసుకున్నప్పుడు పార్టిసిపేట్స్ యొక్క ఎలా ఉన్నారు, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనే దాన్ని బేస్ చేసుకుని నాకు కొన్ని సెషన్స్, నా సెషన్ నాకే నచ్చవు. సో ఎందుకు నచ్చవని ఆలోచిస్తే ఎదుటి ఉన్న పార్టిసిపేట్స్ రెస్పాన్స్ సరిగా లేదనుకోండి, యాజ్ అ స్పీకర్ గా సరిగ్గా కనెక్ట్ కాలేం. అంటే అక్కడ ఎప్పటికప్పుడు ఆన్ ది స్పాట్ ఎంత ప్రిపేర్ అయినా సరే ఆన్ ది స్పాట్ పార్టిసిపేట్స్ చూసి ఒక 30-40% మార్పులు చేతులు ఆన్ ది స్పాట్ జరిగిపోతాయి. సో మీరు అంత ఎనర్జీగా ఉన్నారు కాబట్టి, అంత ఇంట్రెస్ట్ గా ఉన్నారు కాబట్టి ఈ సెషన్ బాగా అద్భుతంగా వచ్చిందని మేడం గారు చెప్పారు. సో నేను చేసింది ఏ మాత్రం లేదండి, మీరు ఎనర్జీగా ఉన్నారు కాబట్టి సో ఆ ఎనర్జీని నాలో నింపి ఆ నింపడం ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను అంతే. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి పార్టిసిపేట్స్ దొరకటం నిజంగా ఇంపాక్ట్ కి అండ్ గిరిజా మేడం గారికి చాలా చాలా థ్యాంక్స్. వండర్ఫుల్. రమేష్ బాబు గారు, మీ తిరుపతిలో మీ నవరసాలు పంచుతాం సార్. పంచుతారా? డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. సో శ్రీరామ్ విట్లం గారు ఈ రోజు మా సెషన్ వెళ్ళారు, నేను సార్ సెషన్ వచ్చాను. 180 బ్యాచ్ నేను ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నాను. 180 బ్యాచ్ వచ్చారు సార్. మెమరీ ఎక్రోనామ్స్ అండ్ టైం మేనేజ్మెంట్, మెమరీ ఎక్సలెంట్, మెమరీ ఎక్రోనిమ్ మా క్లాస్ ఎక్సలెంట్, అమేజింగ్ సార్ మాకు ఇచ్చారు సార్. రియలీ రియలీ వెరీ వెరీ అద్భుతమైన, ఒక్కొక్కరు ఒక్కొక్క అద్భుతం అనమాట. సో మీరు యువర్ ఇంకొక పర్ల్ ఇన్ ఇంపాక్ట్ ఫౌండేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ త్రినాథ్ సార్, అద్భుతంగా చెప్పారు సార్. నవరసాలను బాగా చెప్పారు సార్. అందులో మాలో ఉన్న ఉత్తమ నటుడిని మాకు పరిచయం చేశారు. హనుమంతుని శక్తి హనుమంతునికి తెలియనట్లే, తనకి గుర్తు చేసినట్లే మాలో ఉన్న ఉత్తమ నటుల్ని వెలికి తీశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్లీ వర్డ్స్. ఓకే, సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా సార్ని అడిగేది? ఏమన్నా ఉంటే అడుగుదాము, లేకుంటే విల్ జస్ట్ వైండ్ ఆఫ్ ద సెషన్ బై అవర్ ఇంపాక్ట్ స్లోగన్. సో యూ ఆల్ హ్యావ్ ఎంజాయ్డ్. సార్కి ఫీడ్బ్యాక్ ఇవ్వండి సో దట్ హీ హ్యాస్ టు హెల్ప్ మెనీ పీపుల్ ఇన్ ద ఇంపాక్ట్ ఫౌండేషన్ అండ్ ఈవెన్ ఇన్ టు ద అదర్ స్కూల్స్ చెప్పాను కదా, గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ఆల్. సో దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ ఇయర్. ఎవ్రీ స్పీకర్ మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల ఇట్ ఈస్ ఓన్లీ యువర్, అంటే దట్ ఈస్ ద గ్రాటిట్యూడ్ యూ కెన్ షో ఇట్ ఆన్ టు దెమ్ ఫర్ దేర్ గ్రోత్, whatever it is. So whether it is any type of feedback మీరు ఇవ్వచ్చు. So when it is a critics, kindly send it to me personally. So when it is an heartful wishes or heartful words, positive words, then you keep it in the group. So thank you so much. So thank you madam, thank you very much. Shall I leave ma'am? Yes sir. Thank you very much. Thank you so much. Thank you for the session sir. Thank you very much. Thank you sir. సో మనం కూడా ఇప్పుడు చాలా బాగా చెప్పారు త్రినాథ్ సార్. సో మనం ఇంకా వైండ్ ఆఫ్ చేద్దాము సెషన్ ని, బికాస్ ఇట్ ఇస్ టైమ్ టు స్లీప్. అండ్ ఇంత ఎండార్ఫిన్స్ ని రిలీజ్ చేసుకొని మనం ఇప్పుడు వెంటనే స్లీప్ అంటే ఇట్ విల్ నాట్ కమ్ యాక్చువల్లీ, బికాస్ వీఆర్ ఇన్ ద ఎగ్జైటెడ్ మూడ్ నౌ. సో స్లీప్ కి వెళ్ళాలంటే టుడే అట్లీస్ట్ యూ జస్ట్ డూ సమ్ ప్రేయర్ ఆర్ సంథింగ్ ఫర్ సిట్టింగ్ ఫర్ 5 minutes or 10 minutes, sitting in a prayer and just submitting everything to just having that subtle behavior or anything. So just through some meditation, so there you just release that all those things and come to the alpha stage before sleeping. Okay na? So because okay, so then thank you so much. Well, let's have a great night today. సో టుమారో మళ్ళీ ఇంకొక మంచి సెషన్ తో, అంటే రిలేషన్షిప్స్ అంటే ఎలా ఉండాలి, హ్యూమన్ రిలేషన్షిప్ అనేది చాలా చాలా మంచి స్పీకర్ రేపు వస్తూ ఉన్నారు. సో రేపు మళ్ళీ మనం సేమ్ టైం 8 o'clock అటెండ్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లెట్ us wind off this session for today by saying our impact slogan, జై హింద్ జై భారత్ వందే మాతరం. జై హింద్ జై భారత్ వందే మాతరం. జై